హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికి మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మనం మంగళాచరణ చేసుకుని ఈ రోజు సెషన్ లోకి అడుగు పెడదాం. జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ జయ రాధ మాధవ జయ కుంజ బిహారీ जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदानन्दना व्रज जनरञ्जना यशोदानन्दना व्रज जनरञ्जना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा माधव राधे जय राधा मदन मोहन राधे जय राधा गोविंद राधे जय राधा गोपीनाथ राधे नित्य गौर हरि बोल नित्य गौर हरि बोल हरि नाम संकीर्तन की जय। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचार निर्विशेष शून्यवादी पाश्चात्य देशतार जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते जया पताका स्वामीति नामिने नमो आचार्य पदाय निताय कृपपदाय गौर कदा दामोदर नगरामतारि वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः अनंत कोटि वैष्णव वृंद की नामाचार्य श्री हरिदास ठाकुर की जय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वर कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृतं विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम् वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे हरि ओम तत्सत्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये शृण्वता स्वकथा कृष्ण पुण्यश्रवण कीर्तना हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सत नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी गजराज भागवतम की जय। हरे कृष्ण। సో యాక్చువల్గా ఈరోజు మన మాయాపూర్లో నరసింహ భగవాన్ది ఓపెన్ చేశారు టెంపుల్. నేను అందరికి పంపించాను, ఎంతమంది చూడగలిగారు? సో నేను అది ఇప్పుడు చూపిస్తాను.
అరే ఈవిడ మాటలు రావాలి చూడరా, మాటలు చూడరా కాదు ఆవిడ. హరే కృష్ణ కనిపిస్తుందండి? కనిపిస్తుంది మాతాజీ. ఓకే ఓకే ఓకే. మాయాపూర్ లో అంత ముందులో ఉన్నట్టుందిగా మాతాజీ, ఉదయం పూట మనం చూస్తాంగా. ఇప్పుడు వేరేది పెద్ద దానికి షిఫ్ట్ చేశారు భగవంతుణ్ణి. అదే ఓకే చూడండి. లక్ష్మీ నరసింహ భక్త ప్రహ్లాద్ మహారాజ్కి జై. సో మీరు మార్నింగ్ రేపటి నుంచి ఈ లక్ష్మీ నరసింహస్వామిని చూస్తారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. మాతాజీ అక్క ఆ టెంపుల్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారా మాతాజీ, పాత టెంపుల్ నుంచి? ఎస్ ప్రభు. పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది కదా మన టెంపుల్. అవునవును. టెంపుల్ జేబీసీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు చాలా పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది ఇప్పుడు అక్కడ. 3-4 డేస్ బట్టి కంటిన్యూస్ గా జరుగుతుంది. సో ఇది ఇప్పుడు ఇదే వీడియో రిలీజ్ చేశారన్నమాట. ఫస్ట్ దర్శనం అనేసి ప్రహ్లాద నరసింహదేవ్ భగవాన్ ఫస్ట్ దర్శనం అని చెప్పి ఈ రోజే వచ్చింది వీడియో ఒకటే ఇచ్చింది అనమాట. మేము లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఉన్నాం మాతాజీ అక్కడ 5 days. ఓకే ఓకే జై. సో ఈసారి అంటే ఇదివరకు ఉన్నది ఇంకా సరిపోవట్లేదు కదా ప్రభు. ఇప్పుడు బాగుంది టెంపుల్ అక్కడ. నేను చూసాం మాతాజీ అక్కడ, మాకు అక్కడే దీక్ష తీసుకున్నాం. ఓ జై జై, వెరీ నైస్. సో అది ప్రభు. సో ఇప్పుడు ఇంకా ఐ థింక్ ఈ ఇయర్ ఎండింగ్ కి మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుందేమో అంటున్నారు వేదిక్ ప్లానిటోరియం మొత్తం అంతా. సో ప్రస్తుతానికైతే నరసింహ భగవాన్ చక్కగా ఆయన ప్లేస్ కి వెళ్ళారు. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఇంకా జరుగుతుంది ఇంకా కన్స్ట్రక్షన్ అక్కడ పెట్టారు. అక్కడ చాలా బాగుంది. 7,000 per feet లెక్క మన స్క్వేర్ ఫీట్ లెక్క ఇస్తారు. అప్పుడు ఒకసారి జన నివాస్ ప్రభు, పంకజాంగిరి ప్రభు వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకున్నారు ప్రతి టెంపుల్ వాళ్ళ దగ్గర. అలాగే ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నారు అనమాట. ఇంకా మనం ఎంత కావాలంటే అంత డొనేట్ చేసుకోవచ్చు అని. అక్కడ ఇంకా ఓపెన్ లోనే ఉంది. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇప్పుడు నరసింహబాబాది అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు. లాస్ట్ టైం గురు మహారాజ్ వ్యాస పూజకి వెళ్ళాం ప్రభు, చాలా అద్భుతంగా ఉంది అదనమాట. ఈసారి చాలా ఎక్కువ రష్ అంతా ఉంటుందేమో మరి. ఇప్పుడే నరసింహబాబాద్ ఓపెన్ అయింది కదా, మరి అలా ఉంటుందో తెలియదు. సో హరే కృష్ణ. సో చక్కగా నరసింహ భగవాన్ దర్శనం చేసేసుకున్నాం. ఇప్పుడు చక్కగా వరాహ భగవాన్ గురించి చర్చించుకున్నాం. సో నిన్న మనం ఎన్ని శ్లోకాల వరకు చర్చించుకున్నామండి? ఎవరికైనా గుర్తుందా? 37 వరకు 37 వరకు మనం చర్చించుకున్నాం. ఈ రోజు 38 నుంచి కంటిన్యూ చేద్దాం. ఋషులు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కలిపి ఆ వరాహ భగవాను చక్కగా మంచి మంచి శ్లోకములతో, ఉత్తమమైన పదములతో ఆయన చక్కగా కీర్తిస్తున్నారు. ఆయన గ్లోరీస్ అన్ని, ఆయన ఏ విధంగా ఆయన శరీరంలో ప్రతి ఒక్క అంగము కూడా ఎంత దివ్యమైనది, ఆయన ఎంత వేద స్వరూపుడు, ఎంత దివ్యమైన దేహం అని చక్కగా వాళ్ళు పొగుడుతున్నారు, ఆయన కీర్తిస్తున్నారు. సో 38వ శ్లోకం చూద్దాం. సోమస్తురేత సవనాన్యవస్థితి సంస్థా విభేదాస్తవ దేవదాతవ సత్రాని సర్వాణి శరీర సంధి త్వం సర్వ యజ్ఞ క్రతురిష్ట వందనః. ఓ దేవ, నీ రేతస్సు సోమయజ్ఞముగా పిలువబడు యజ్ఞమై ఉన్నది. నీ వృత్తి ప్రాతకాలపు అనుష్ఠానము. నీ చర్మము స్పర్శ అగ్నిష్టోమ యజ్ఞమునందలి సప్తధాతువులు. నీ దేహపు సంధులు 12 దినములందు నిర్వహింపబడి ఇతరులకు వివిధ యజ్ఞములకు చిహ్నములు అయి ఉన్నవి. కనుక సోమము అసోమము అనడి సమస్త యజ్ఞములకు నీవే లక్ష్యమై ఉన్నావు. కేవలం యజ్ఞముల ద్వారానే నీవు బంధితుడవగుదువు. 39వ శ్లోకం. నమో నమస్తే కిల మంత్ర దేవత ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే వైరాగ్య భక్త్యాత్మజయానుభావిత జ్ఞానాయ విద్యా గురవే నమో నమః. హే భగవన్, నీవు దేవదేవుడవు. అఖిల స్తుతులచే, వేద మంత్రములచే, యజ్ఞ సంభారములచే అర్చనీయుడవు. నీకు నా నమస్సులు. గోచరమగు సమస్త భౌతిక కల్మషము నుండి విడివడి ఉన్నట్టి విశుద్ధ మనసుచే నీవు అనుభూతుడవగుదువు. విద్యాగురుడవగు నీకు మేము గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాము. శ్రీదేవి అడప మాతాజీ 38 చదవండి.
39 చేగు చందన మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము. వైదిక కర్మకాండ అనుయాయములు 7 విధములగు యజ్ఞములను సాధారణముగా నిర్వహించుచుందురు. అవియే అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉద్దకము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోధ్యాయము అనునవి. అట్టి యజ్ఞములను నిత్యముగా నిర్వహించువాడు భగవానుని చెంత స్థితుడు కావలసి ఉండును. కాని భక్తియుక్త సేవ ద్వారా శ్రీకృష్ణ భగవానునితో సంపర్కము నొందినవాడు అన్ని విధములగు యజ్ఞములను నిర్వహించినట్టి వాడై అని అవగతము చేసుకొనవలెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. శ్రీల ప్రభుపాదుల భాష్యం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. భక్తి యోగము నిర్వహించుటకు కావలసిన యోగ్యత ఏమనగా భక్తుడు కర్మ విధములైన భౌతిక కల్మషములు కోరికల నుండి దూరమై ఉండవలెను. ఆ విధముగు ముక్త అవస్థ వైరాగ్యము భౌతిక కోరిక త్యాగము అని పిలువబడును. విధి నియమములను అనుసరించి భక్త యోగం నందు నెలకొన్నవాడు అప్రయత్నంగా భౌతిక కోరికల నుండి విడవీడపడను. అటువంటి పవిత్ర మానసిక స్థితి యందు అతడు శ్రీకృష్ణ భగవాన్ని అనుభూతమనర్చ కొనగలడు. ఎల్లరి హృదయముల యందు నిలిచి ఉండన వాడై నందన ఆ దేవదేవుడు భక్తి యోగమును గురించి భక్తునకు ఉపదేశం నొసగెను. అంతటా ఆ భక్తుడు అంత్యమున దేవదేవుని సాన్నిధ్యమును పొందగలడు. ఈ విషయము భగవద్గీత 10:10 యందు ఇట్లు ధృవీకరించబడినది. ఏషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం హరామి బుద్ధి యోగం తం ఏన మామ సయంతి తే. తన భక్తి యోగం నందు ప్రేమ శ్రద్ధలతో నిరంతరము నెలకొన్నవాడికి శ్రీకృష్ణ భగవానుడు అంత్యమున తనను పొందగలిగేది బుద్ధిని నిక్కముగా వసగను. ప్రతి ఒక్కరూ మనసును జయించవలసి ఉన్నది. అతడు వైదిక కర్మలను అనుసరించు ద్వారాను వివిధములగు యజ్ఞములను నిర్వహించు ద్వారాను ఉనరించగలడు. కానీ ఆ సమస్త కర్మముల చరమ ప్రయోజనము శ్రీకృష్ణ భగవానుని భక్తిని పొందటయే. భక్తి లేకుండా ఎవరును ఆ దేవదేవుని ఎరుగజాలరు. అది దేవుడు లేదా అతని అసంఖ్యాక విష్ణు తత్వం చే సమస్త వైదిక కర్మముల యొక్క యజ్ఞ నిర్వహముల యొక్క ఏకైక పూజా లక్ష్యము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్రణం. ఓకే, సో ఇక్కడ ఏమని చెప్తున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. 38వ శ్లోకంలో ఏమని కంటిన్యూ చేస్తున్నారు. ఓ దేవా నీ రేతస్సు అంటే ఆయన యొక్క సీమెన్ ఏమంటున్నారు, సోమయజ్ఞంగా పిలువబడు యజ్ఞము అంటున్నారు కదండి. ఇంకోటి ఏమని చెప్తున్నారు, నీ వృద్ధి ప్రాతకాలపు అనుష్ఠానము. అలాగే ఇంకోటి ఏమని చెప్తున్నారు, ఆయన గ్రోత్ మార్నింగ్ రిచువల్స్ సమానం అంటున్నారు. అలాగే నీ చర్మము స్పర్శ అగ్నిష్టోమ యజ్ఞమునందలి సప్తధాతువులు. అగ్నిష్టోమ సాక్రిఫైస్ మనం చెప్పుకున్నాం కదా, ఫైర్ సాక్రిఫైస్ మనం అది చేస్తారని చెప్పుకున్నాం కదా, వైదిక కర్మకాండలు ఇవన్నీ వస్తాయి. అలాగే ఇంకోటి ఏమంటున్నారు, నీ దేహపు సందులు బాడీలీ జాయింట్స్ ఏంటంటే 12 దినములందు ఏదైతే సాక్రిఫైసెస్ అన్ని చేస్తారో వాటికి చిహ్నములు అని చెప్తున్నారు. కాబట్టి ఏమంటున్నారు, సోమము అసోమము ఏదైనా సరే, అంటే యజ్ఞము తపోమయ యజ్ఞం అయినా సరే, లేకపోతే క్రతువు సోమయజ్ఞం అయినా ద్వారానే నీవు అంటే కేవలం యజ్ఞం ద్వారానే నిన్ను పొందగలం అన్న విషయాన్ని ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రభుపాద్ గారు రాశారు, వైదిక కర్మకాండ అనుయాయులు 7 విధములకు యజ్ఞములు సాధారణ నిర్వహిస్తారు. మనం వీటి గురించి చెప్పుకున్నాం, మీ అందరికి గుర్తుండంటే ఎప్పుడైతే ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడి యొక్క ముఖాల నుంచి వచ్చాయి కదండి, ఇవన్నీ కూడా అప్పుడు మనం చెప్పుకున్నాం 7 రకాల యజ్ఞములు. అగ్నిష్టోమం, అత్యగ్నిష్టోమం, ఉక్తం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, అప్తోర్యామం. ఇవన్నీ కూడా వైదిక కర్మకాండలో కొన్ని భౌతికపరమైన పొందడానికి ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు. అందులో ఈ వాజపేయం అనేది కొంతమంది ఈ యొక్క హార్స్ సాక్రిఫైస్ అంటారు, కొంతమంది ఏమంటారు అది కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ సోమ సాక్రిఫైస్. 17 రోజులు చేస్తారంట, 17 రోజులు దాన్ని చేస్తారు. సో అందులో
మన వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసే ప్రతిదీ కూడా 17 ఐటమ్స్ ఉంటాయన్నమాట. ఏదైనా ఏ ఐటమ్ ఇచ్చినా 17 ఐటమ్స్ ఉంటాయి. 17 రోజులు చేస్తారు. ఇందులో ఏంటంటే ఆళ్ళు స్వయంగా సోమరసాన్ని తయారు చేస్తారంట. సత్వగుణకు సంబంధించిన సోమరసాన్ని తయారు చేసి, అది కూడా యజ్ఞానికి ఆహుతి ఇచ్చి, ఆ తర్వాత 17 17 పాట్స్‌లో పోసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. సో, అది కైండ్ ఆఫ్ ఒక రస యజ్ఞం అన్నమాట. హైయెస్ట్ సోమరస యజ్ఞం. మిగతావన్నీ కూడా కైండ్ ఆఫ్ సోమరస యజ్ఞాలన్నీ కూడా కొన్ని ఏమో ఫైర్ సాక్రిఫైసెస్, అగ్నిష్టోమ ఇవన్నీ కూడా అగ్నిష్టోమ ఇవన్నేమో ఫైర్ సాక్రిఫైస్ అన్నమాట. మిగతావి సోమయజ్ఞంలో. సో, ఇంకేమంటున్నారు? ఇవన్నీ ఏం చేస్తాయి? యజ్ఞములను నిత్యంగా నిర్వహించువాడు భగవానుని చెంత స్థితుడు కావలసి ఉండును. కానీ భక్తియుత సేవ ద్వారా శ్రీకృష్ణ భగవానుతో సంపర్కం నొందిన వాడు అన్ని విధములకు యజ్ఞం నిర్వహించేట్టు వాడే అవగతం చేసుకోవాలి. సరే, అయితే ఇప్పుడు మేము యజ్ఞాలు ఏం చేయట్లేదండి. మరి మేము ఎలా దగ్గరగా ఉండగలం? యజ్ఞం దేనికోసం చేస్తున్నాం? ఈ యజ్ఞాలన్నీ దేనికోసం చేస్తున్నారండి? అసలు యజ్ఞం దేనికి? భగవంతుడి సంతృప్తి కోసం మాతాజీ. భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నారు కదండి. వీళ్ళందరూ యజ్ఞాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న కలియుగంలో ఏం యజ్ఞం చేయగలం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. సో ఇప్పుడు కేవలం నామ యజ్ఞం చేయటం ద్వారా భగవంతుడు సంతృప్తి పరచగలం. ఎందుకంటే ఇప్పుడు యజ్ఞాలన్నీ చేయడానికి ఆ వస్తువులన్నీ కావాల్సి ఉంటుంది. నెంబర్ 1 క్వాలిటీ. అలాగే మంత్ర పఠించే వాళ్ళు కావాలి కదండి. ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉండాలి. అంతేకాకుండా వచ్చిన వాళ్ళని సంతృప్తి పరచాలి. చాలా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ చేయలేం కాబట్టి అట్లీస్ట్ నామ సంకీర్తన చేస్తే కదండి, యజ్ఞైహి విష్ణువు, ఆ విధంగా మనం ఆ విష్ణువుని సంతృప్తి పరచవచ్చు. ఇవన్నీ కూడా యజ్ఞాలు గాని, జపం గాని ఎందుకు చేస్తున్నాం? నిరంతరం స్వామిని గుర్తు చేసుకోవడం కోసం కదండి. ఇప్పుడు సాక్రిఫైస్ చేస్తూ కూడా ఓకే, సో నేను ఇంత ఆడంబరంగా ఈ యొక్క సాక్రిఫైస్ చేసిన అందరికి తెలియటం కోసం చేస్తున్నా, లేకపోతే వాళ్ళు చేశారని మేము చేస్తున్నాం. అంతేగా నాకు స్వామి మీద అంత ప్రేమ లేదనుకోండి, అదేమవుతుంది? ఎటువంటి ఉపయోగం లేదు. భగవంతుని ప్రీత్యర్థం చేయాలి. ఏ చక్క సాక్రిఫైస్ అయినా, ఏ యొక్క యజ్ఞం అయినా సరే అని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద గారు. అందుకనే మనకి భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది. మీ అందరికి గుర్తుండుంటే 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన శ్లోకం, 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వం ఇదం విదిత్వ యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. ఏమని చెప్తున్నారు? ఎవరైతే గనక ఈ వేద అధ్యయనం చేసిన వాళ్ళు, అలాగే యజ్ఞాలు చేసిన వాళ్ళు, తపస్సు చేసిన వాళ్ళు ఏదైతే పొందుతారో అవన్నీ ఫలితాలు ఒక భక్తుడు పొందకపోడు. అంటే అవన్నీ పొందుతాడు. వాటితో పాటు ఇంకా ఏం పొందుతాడంట? జస్ట్ కేవలం భక్తితో సేవ చేయటం కారణంగా అన్నిటితో పాటు అంత్యమున ఎక్కడికి వెళ్తాడంట? ఆధ్యాత్మ ప్రపంచానికి చేరుకుంటాడని చెప్తున్నారు. సో ఎవరైతే కనుక భక్తియుత సేవ చేస్తున్నారో వాళ్ళు ఇవన్నీ యజ్ఞములు చేసినట్టే. ఎందుకని? ఇవన్నీ యజ్ఞాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భగవంతుని గుర్తు చేసుకోవటం, భగవంతుని సంతృప్తి పరచటం. మన భక్తియుత సేవ ద్వారా ఏం చేస్తున్నాం? భగవంతుని యొక్క ఇంద్రియాలు హృషికేశ సేవనం. మన హృషికములు, మన ఇంద్రియాలన్నీ హృషికేశుడు అంటే ఇంద్రియాలకి అధిపతి అయిన ఆ భగవంతుడి సేవలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ విధంగా భగవంతుడికి మన సంతృప్తి కలిసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ అన్ని రకాల యజ్ఞములు, తపస్సులు, దానములు చేసిన ఫలితం అప్రయత్నంగానే తనకు వస్తుంది. అంతేకాకుండా దేహం విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మ ప్రపంచానికి కూడా వెళ్తాడు అని మనకి భగవద్గీతలు చక్కగా చెప్పారు. సో ఇంకా 39వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? హే భగవన్ నమన్ నమః, నమో నమస్తే. ఏమంటున్నారు? నీకు నమస్కారాలు సమర్పిస్తున్నామయ్యా అంటున్నారు. ఇంకేమంటున్నారు? అఖిలమంత దేవత. ఏం చేస్తున్నారంట? ఎప్పుడు కూడా భగవంతుడికి ఒక పేరు ఉంది, ఉత్తమ శ్లోకుడు కదండి. ఉత్తమమైన పదాలతో, శ్లోకములతో ఎప్పుడూ కూడా కీర్తింపబడేవాడు కదండి. ఎన్నెన్నో అద్భుతమైన ప్రార్థనలు ఉన్నాయి. ఎన్నున్నాయి? ఎవరికైనా గుర్తున్నాయా? శ్రీమద్ భాగవతంలో ఎప్పటివరకు మనకి ఏమైనా ప్రార్థనలు వచ్చాయా? ఎవరైనా చేశారా భాగవతంలో? కుంతి మహారాణి చేసింది. కుంతి మహారాణి చేసింది మాతాజీ. కుంతి మహారాణి, భీష్ముడు భీష్ముడు. చేశారు. ఇంకా ఎవరు చేశారు? భీష్ముడు, కుంతి మహారాణి. ఓకే, ఇంకా గజేంద్రుడు కూడా చేశాడు. గజేంద్రుడు, ప్రహ్లాదుడు, ఇంకా బ్రహ్మ ప్రేయర్స్, బ్రహ్మదేవుడు. స్వయంగా బ్రహ్మదేవుడు ప్రార్థిస్తారు బ్రహ్మ విమోహన లీల తర్వాత. ఇంకా ప్లేటు దారు,
గోవర్ధన లీల అయిపోయిన తర్వాత ఇంద్రుడు ప్రార్థిస్తాడు. ఇంకా గోపికలు మాతాజీ, ఏమండి? గోపికలు. గోపికలు ప్రార్థిస్తారు. ఇంకా వేదములు స్వయంగా వేదాలు కీర్తిస్తాయి. శ్రీమద్ భాగవతంలో దేవి దేవతలు కీర్తిస్తారు కదండి. సో ఎప్పుడైతే ఆయన వివిధ అవతారాలు తీసుకునే ముందు వీళ్ళందరూ వెళ్ళి క్షీరసాగరం దగ్గర ఎన్నెన్నో అద్భుతమైన ప్రార్థనలు చేస్తారు. స్వయంగా కృష్ణ భగవానుడు దేవకీ దేవి గర్భంలో ఉన్నప్పుడు అందరూ వచ్చి ఆయన ప్రార్థనలు చేస్తారు కదండి. అవన్నీ మనకు పదమ స్కందంలో దశమ స్కందంలో వస్తాయి. సో ఇప్పుడు ఇంకా ఏమంటున్నారు, అక్రూరుడు కూడా చక్కగా అద్భుతమైన ప్రార్థనలు చేశారు. సో ఇక్కడ ఏమంటున్నారు, ఒకటి ఫస్ట్ అఖిల మంత్ర, సో అద్భుతమైన ప్రార్థనలతో కీర్తింపబడేవాడు ఆయన. చక్కగా 4 రకాల విషయాలతో ఆయన గ్లోరిఫై చేస్తున్నారు ఈ శ్లోకంలో. అఖిల మంత్ర, అద్భుతమైన మంత్రాలతో కదండి, స్తుతులతో ఎప్పుడు కూడా అర్చింపబడేవాడివి అని ఒకటి చెప్తున్నారు. ఇంకోటి ఏమంటున్నారు, ద్రవ్యాయ అంటే ఈయన యజ్ఞ వరాహుడు కదా, యజ్ఞ వరాహుడి కింద ఈయన కీర్తిస్తున్నారు. యజ్ఞ సంబరాలతో అన్నిటితో కూడా నిన్ను అర్చన చేస్తారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, ఫస్ట్ నువ్వు యజ్ఞవరాహుడివి, నీకు యజ్ఞానికి సంబంధించిన అన్నిటితో నిన్ను అర్చన చేస్తారు. మళ్ళీ ఇంతకు ముందు ఏమని చెప్పారు, ప్రతి ఒక్క అంగాన్ని యజ్ఞానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంతో పోల్చారు, అంత దివ్యమైనది కింద. సో ఆ విధంగా ఒక్కొక్క అంగాన్ని పోల్చారు. ఇప్పుడు స్వామిని నువ్వు నిజంగా ఆ విధంగా అర్చనలన్నీ పొందుతావయ్యా, పొందడానికి నువ్వు అద్భుతమైన దివ్య దేహాన్ని కలిగి ఉన్నావు అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారు వాళ్ళు, ద్రవ్యాయ తర్వాత సర్వక్రతవే క్రియాత్మనే, ఏంటంటే ఆయన సమస్త విధములకు యజ్ఞములకు సమస్త యజ్ఞముల పరమ రూపుడు వగు నీవే. ఆయనే అన్ని యజ్ఞాలకి కూడా యజ్ఞేశ్వరుడు కదండి. అన్ని యజ్ఞాలకి ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో, ఎన్ని రకాల యజ్ఞాలు చెప్పారో మనకి ఇక్కడ ప్రభుపాద గారు వైదిక కాండలో చెప్పినవైనా ఏదైనా సరే, ఏ యజ్ఞమైనా సరే ఆయనకి ఎవరు, ఆయనే భోక్త కదండి, ఆయన ఉద్దేశించే చేయబడేవి. అందుకనే చెప్తున్నారు సర్వ యజ్ఞముల పరమ రూపుడు, ఆ యజ్ఞ రూపుడు కూడా ఆయనే. యజ్ఞి విష్ణువు, యజ్ఞం అంటే విష్ణువు కదండి, ఆ యజ్ఞ రూపుడు ఆయనే. ఆ యజ్ఞాల వల్ల పొందే ఆనందించేవాడు కూడా ఆయనే, భోక్త కూడా ఆయనే. సో ఇంకేమని చెప్తున్నారు, వైరాగ్య భక్త్య ఆత్మజయ అనుభావిత, ఏంటంటే ఎవరైతే కనుక చక్కగా మనస్సును జయించి వైరాగ్య భావనలో, అంటే భౌతిక విషయాల పట్ల వైరాగ్య భావనలో, అంటే భగవంతుని పట్ల ఆసక్తితో నేను ఎప్పుడూ కూడా, ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళే నిన్ను తెలుసుకోగలరు. ఎలా తెలుసుకోగలరంట, జ్ఞానాయ విద్యా గురవే, జ్ఞానాయ విద్యా గురవే, సమస్త జ్ఞానమునకు పరమ గురువు అయిన నువ్వు వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తావు కాబట్టి నమో నమః, అందుకని నీకు నమస్కారం సమర్పిస్తుంది. మనకి భగవద్గీతలో స్వామి చెప్పాడు, ఎవరైతే కనుక ఐ థింక్ చతుర్శ్లోకి భగవద్గీతలో 10వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్తాడు ఆయన, ఏమంటారు, జ్ఞాన దీపేన భాషతే. సో ఎవరైతే నాకు భక్తియుత సేవ చేస్తున్నారో వాళ్ళ హృదయంలో జ్ఞాన దీపాన్ని నేనే వెలిగిస్తున్నా కదండి. సో ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో, విద్యా వధు జీవనం, మనం శిష్టాష్టకం ఈ రోజు విన్నారా ఎవరైనా? ఎంతమంది ఉన్నారు ఈరోజు శిష్టాష్టకం? అక్కడ చెప్పాను కదా, విద్యా వధు జీవనం కదండి. ఎవరైతే భక్తి చేస్తున్నారో ఈ విద్య అనే వధువు ఈ హరినామ ప్రభు వెనకాలే వెళ్తుంది. అంటే ఎవరైతే భక్తి చేస్తారో ఆధ్యాత్మిక జ్ఞానం వాళ్ళకి సర్వదా వస్తుంది. మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పాను అందులో మీకు, గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ గారు ఏమీ చదువుకోలేదు, రాయటం కూడా రాదు, కానీ కేవలం భక్తి చేయటం కారణంగా భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారికి చెప్పగలిగారంటే, ఆయన శిష్యురెక్కం తీసుకున్నారంటే విద్యా వధువు జీవనం. ఎప్పుడైతే భక్తి చేస్తామో ఏమవుతుంది, పరమాత్మ జ్ఞానాన్ని అంతా మనకి అందిస్తారనమాట. అందుకనే విద్యా గురుడవగు నీకు మేము గౌరవపూర్వక నమస్కారాలు సమర్పిస్తున్నా. ఇందులో ఆయన 4 రకాలుగా గ్లోరిఫై చేశారు. ఒకటి ఏమన్నారు, అద్భుతమైన మంత్రాలతో, స్తుతులతో, వేద మంత్రాలతో, అలాగే యజ్ఞాలకు ఉపయోగించే అన్ని రకాల వస్తువులతో ఎప్పుడు కూడా అర్చన చేస్తూ ఉంటారు నిన్ను. రెండవది ఏమని చెప్పారు, రెండవది ఏమని చెప్పారు, ఎవరైతే గనక భౌతిక కల్మషాలన్నీ విడిచి శుద్ధ మనసుతో ఎవరైతే నిన్ను ఆరాధన చేస్తారో వాళ్ళకి నువ్వు అవగతం అవుతావు. ఇంకోటి ఏమన్నారు ఇక్కడ,
సర్వక్రతవే క్రియాత్మనే, సమస్త యజ్ఞాలకి కూడా నువ్వే పరమ రూపుడివి, సుప్రీం ఫామ్ అన్ని యజ్ఞాలకి కూడా అని చెప్పారు. అలాగే ఇంకోటి ఏమన్నారు, జ్ఞానాయ విద్యా గురవే కదండి, సమస్త జ్ఞానానికి నువ్వే పరమ గురువువి కదండి. అట్టి జ్ఞానాన్ని నీ యొక్క భక్తులు చక్కగా నువ్వు అందిస్తావయ్యా, అందుకని నమో నమః, నీకు మరల మరల వందనాలు సమర్పిస్తా. స్టార్టింగ్ లో నమో నమః కదండి, నమో నమస్తే అఖిల మంత్ర దేవత స్టార్టింగ్ కూడా చెప్పారు, మళ్ళీ చివరిలో అంటున్నారు నమన్ నమః. ఎందుకంటే వాళ్ళు చాలా ఆనందంలో ఉన్నారు కదండి. ఆనందంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, చెప్పిందే చెప్తూ ఉంటాం. ఒకసారి నమస్తే చెప్తాను, మళ్ళీ నమస్తే అండి అంటూ ఉంటాం కదండి. సో వీళ్ళు చాలా ఆరాధంగా ఉంది, అద్భుతంగా స్వామి యొక్క దివ్య మంగళ రూపాన్ని చూస్తున్నారు. అందుకని మళ్ళీ అంటున్నాను నమన్ నమః, మేము మరల నీకు వందనాలు అర్పిస్తున్నాం కదండి. ప్రభుపాద్ గారు చక్కగా ఈ యొక్క భాషల్లో రాశారు. భక్తి యోగమునందు నెలకొనివాడు అప్రయత్నంగా భౌతిక కోరికల నుండి విడివాడు. సో మిగతా యోగాల వాళ్ళు ఏం చేయాలి, ఈ యొక్క మనసుని ఇంద్రియార్థాల నుంచి తీసివేయాలంటే వాళ్ళు స్వంతగా ప్రయత్నించాలి. అందుకని జ్ఞాన యోగులు ఏమంటారు, నేతి ఇది వద్దు అది వద్దు ఇది వద్దు అది వద్దు. మామిడి పండు చూస్తే మామిడి పండు వద్దాము, ఇప్పుడు అటాచ్మెంట్ పెరిగిపోతుంది, మామిడి పండు అంటే చాలా తీయగా ఉంటుంది, ఇప్పుడు తింటే మళ్ళీ దాని మీద ఆసక్తి పెడితే అది భౌతికరమైనది, నాకు వద్దు అంటారు. ఇది వద్దు, అది ఆసక్తి వస్తుంది, అది వద్దు ఇది వద్దు అది వద్దు ఇది వద్దు. కానీ భక్తులు ఏం చేస్తారు, యుక్త వైరాగ్యం, ఏది ప్రతిదీ భగవంతుంది, మందా అండి మనం విడిచిపెట్టడానికి. ఏమండి, ఇప్పుడు ఏదో ఒక బ్యాంక్ ఎదుర్కొంటా వెళ్ళి బ్యాంకు నేను త్యజిస్తున్నా అంటే ఆ బ్యాంక్ నాది కాదు, నేను త్యజిస్తే ఎంత, నాదంటే ఎంత కదండి. అలాగే ఇదంతా కూడా భౌతిక ప్రపంచంలో అధ్యాత్మ ప్రపంచం మొత్తం స్వామిదే. సో స్వామి యొక్క ప్రాపర్టీ నువ్వెలా త్యజిస్తావు. కానీ భక్తులు ఏం చేస్తారు, ఏదైతే ఉన్నదో మనకి అవైలబిలిటీలో మన కర్మ ఫలితంగా మన దగ్గర ఉన్నదో దాన్ని స్వామి సేవలో ఉపయోగిస్తారు. సో ఆ విధంగా వాళ్ళు దేని పట్ల కూడా ఆసక్తి భావన ఉండరు, వైరాగ్య భావనలో ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళు చాలా సునాయాసంగా భగవంతుని యొక్క ప్రేమను వాళ్ళు పొందగలరు అనమాట. సో ప్రభుపాద్ గారు అదే చెప్పారు చివరిలో ఏమని చెప్పారు, ఆది దేవుడు లేదా అతని అసంఖ్యాక విష్ణు తత్వములే సమస్త వైదిక కర్మల యొక్క యజ్ఞ నిర్వహముల యొక్క ఏకైక పూజా లక్ష్యము. సో యజ్ఞములన్నీ ఎందుకు చేస్తున్నాం, ఆయన పొందటం కోసమే కదండి. సో ఒకవేళ ఎవరైనా ఆ విధంగా చేయట్లేదు అనుకోండి, అది వాళ్ళ దురదృష్టం. కేవలం ఏదైనా భౌతిక విషయాలు పొందడానికి చేస్తున్నారంటే ఏమవుతుంది, భౌతిక విషయాలు అలాగో పొందుతారు. కానీ యజ్ఞం చేయటం వల్ల వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ మంత్రాలు విన్నప్పుడు విష్ణు 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 అని వస్తుందంట. ఆ విధంగా వాళ్ళకి సుకృతి కలిగి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ భక్తులకు కూడా ఎంటర్ అవుతారు. ఎవరైతే కర్మకాండీలకు కూడా కదండి, వాళ్ళు కూడా ఈ చరమ ప్రయోజనం ఆ శ్రీకృష్ణ భగవానుని భక్తి దగ్గరికి వాళ్ళని తీసుకుని వెళ్తాయి కదండి. అది మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు చూద్దాం. 40వ శ్లోకం. దంష్ట్రాగ్రకోట్యా భగవం శ్రయాదృత విరాజతే భూధర భూసభూధర యథా వనాన్ని సరతో దతాదృత మతం గజేందస్య సపత్ర పద్మిని. ఓ ధరణీధర, నీవు నీ కూరలచే ఎత్తి పట్టిన పర్వత సహితమగు భూమి జలము నుండి బయల్వడిన మత్తగదము ధరించిన ప్రత సహితమగు కమలము వలె శోభాయమానముగా విరాజిల్లుచున్నది. 41వ శ్లోకం. త్రయీమయం రూపమిదం చ సౌకరం భూమండలేనాత దతాదృతేన తే చకాస్తి శృంగోడఘనేన భూయస కులాచలేందస్య యథైవ విభ్రమః. ఓ దేవా, మేఘాలంకృతమైనప్పుడు ఘన పర్వత శృంగములు సుందరముగా తయారైనట్లుగా దంతాగ్రమున ధరణి నిలిపియున్న కారణమున నీ దివ్య దేహము సుందరముగా ఒప్పారుచున్నది. సునీత హరిబాబు మాతాజీ 40 చదవండి. 41 సుభద్ర మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద హరే ప్రణామాలు. కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రపాదికి జై. భాష్యము. భగవాన్ నుంచి ప్రత్యేకముగా భరింపబడిన కారణమున ధరణి భాగ్యము విశేషముగా కొడియాడబడినది. కానీ సౌందర్యము శ్లాఘించబడి ఏనుగు తొండమునందు నెలకొనిన తామర పుష్పములతో అది పోల్చబడినది. పత్రములను కూడి ఉన్నట్టి తామర పుష్పము మిగుల శోభాయమానముగా నుండును.
పలు సుందరమగు పర్వతములతో ధరణియు వరాహ భగవానుని దంతములపై అదే రీతిగా గోచరించెను. హరే కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామాలు. హరే కృష్ణ, ధన్వత్. హరే కృష్ణ ప్రభుమాత. గురు పరంపరకి నమస్కారం. ఓ దేవా, భాష్యము ఇచ్చట విభ్రమ అనేది పదము మిగుల భావగర్భితమైనది. విభ్రమ అనగా భ్రాంతి మరియు సౌందర్యమనియు అర్థము కలదు. మేఘము ఘనమైన పర్వత శృంగములపై నిలిచినప్పుడు అది పర్వతముచే భరింపబడుచున్నట్లుగా గోచరించును. అదే సమయమున అది మిగుల సుందరమును కనపట్టును. అదే విధముగా భగవానుడు తన దంతములపై ధరణిని భరింప అవసరం లేదు. కానీ అక్కడ కొనచినప్పుడు ధరణి సుందరముగా అగును. ధరణిపైగా విశుద్ధ భక్తుల కారణమున భగవానుడు మరింత సుందరముగానైనట్లు భగవాన్ని కారణమున ధరణి సుందరముగా అనగును. భగవాను సాక్షాత్తుగా మూర్తి భవించిన వేద మంత్రములే అయినప్పటికీ ధరణి పోషించుటకు ఆవరించిన కారణమున మరింత సుందరముగా అయ్యాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఇంకా పొగుడుతున్నారు స్వామి. ఇప్పుడు ఆ ధరణి దేవిని తీసుకొని వచ్చారు కదా, సో అది పొగుడుతున్నారు. సో ఏమని పొగుడుతున్నారు? సో ఇప్పుడు యాక్చువల్ గా మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు హిరణ్యాక్షుడి స్టోరీ లేదు. ఇప్పుడు అంతా కూడా మొదటి శ్వేత వరాహ కల్పంలో మునులు ఆయన తీసుకొని వచ్చిన తర్వాత గ్లోరిఫై చేస్తారు. ఇక్కడ హిరణ్యాక్షుడి గురించి ఎక్కడ రావట్లేదు కదండి. చక్కగా అద్భుతంగా పొగుడుతున్నారు. ఏమంటున్నారు? నీ కోరలచే ఎత్తి పట్టిన పర్వత సహితమగు భూమి జలము నుండి బయలుడిన మత్త గజము ధరించిన పత్ర సహితమగు కమలం వలె స్వభాయమానంగా ఉంది. సో ఎలాగైతే ఏనుగు తీస్తుంది కదండి, చక్కగా కమలం తీస్తుంది కదండి, అదే విధంగా అది ఎలాగైతే ఎత్తి పట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది, అంత అద్భుతంగా ఉందంట. ఇక్కడ ధరణి దేవి వల్ల వరాహస్వామికి అందం వచ్చింది. వరాహస్వామి కారణంగా ధరణి మాత కూడా, వరాహస్వామి యొక్క కోరల కారణంగా ఆ ధరణి మాత కూడా ఇంకా శోభాయమానంగా ఉందన్నమాట. ఒకళ్ళ వల్ల ఇంకొకరికి ఇంకా అద్భుతంగా అందంగా ఇద్దరు కనిపిస్తున్నారు అన్నమాట. సో భౌతిక ప్రపంచంలో ఏదైనా అందమైంది దేంతో పోలుస్తారండి? తామర పువ్వు. ఎందుకని స్వామి అంతే కదా, నమో పంకజనాభాయ, నమో పంకజనాభి, నమో పంకజ నేత్రాయ, నమస్తే పంకజాంగరే. కుంతిదేవి మొత్తం అన్ని ఆయన యొక్క అంగాలన్నిటినీ కూడా ఈ యొక్క తామర పువ్వుతో, లోటస్ తోనే పోల్చింది. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో అద్భుతం అంటే ఇక అంతకంటే అద్భుతమైనది ఏది ఉండదు చెప్పడానికి. కానీ స్వామిది ఆ తామర కంటే కూడా ఇంకా అద్భుతంగా అందంగా ఉంటాడు స్వామి. అలాగే ఇక్కడ భూదేవి కూడా, ఎందుకంటే స్వామి యొక్క కన్సర్ట్ ఆవిడ కదండి, స్వామి యొక్క స్వశక్తి. సో ఆవిడ ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ మనకి అర్థమయ్యేటట్టుగా చెప్పడం కోసం ఏం చెప్తున్నారు? ఆ యొక్క కమలంతో పోల్చి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఇద్దరు కూడా చాలా శోభాయమానంగా ఉన్నారు. అది మొదటిది. రెండవది ఏం చెప్తున్నారు? ఎలా ఉందంటే ఆవిడ పెద్ద, ఇప్పుడు నెక్స్ట్ ఏమని చెప్తున్నారు? దంతాగ్రమున ధర నిలిపిన కారణంన నీ దివ్య దేహము సుందరంగా ఒప్పారుచున్నదంట. సో ఎలా ఉంది? ఒక పెద్ద పెద్ద ఘన పర్వతాల పైన ఒక మేఘం అలంకృతం అయితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో ఆ విధంగా స్వామి యొక్క దివ్య దేహం ఇంకా అద్భుతంగా ఉందంట. సో ప్రభుపాద్ గారు ఏమని చెప్తున్నారు? అప్పుడు ధరణి మాత కూడా అందంగా ఉందంట. స్వామి అందంగా ఉన్నారు, ధరణి మాత వల్ల స్వామి అందంగా ఉన్నారు, స్వామి కారణంగా ధరణి మాత కూడా చాలా అందంగా కనిపిస్తోందంట. సో ఇంకా ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ధరణిపై గల విశుద్ధ భక్తుల కారణమున భగవానుడు మరింత సుందరమైనట్లు భగవానుని కారణమున ధరణి సుందరముగా నగును. భగవానుడు సాక్షాత్తుగా మూర్తి భవించిన వేదమంత్రంలో అయినప్పటికీ ధరణిని పోషించుటకు అవతరించిన కారణమున మరింత సుందరముగా నయను. చాలా అద్భుతంగా ఉన్నాడండి. మనకి శ్రీమద్ భాగవతంలో ఆచార్యులు కూడా చెప్తారు, ఎప్పుడైతే గోపికలు ఉంటారో, గోపికలు స్వామి యొక్క అందాన్ని చూస్తూ ఉంటారు. స్వామి చాలా ఎప్పుడు కూడా నిత్య యవ్వనంగా ఉంటాడు స్వామి. సో స్వామిని ఆనందపరచడం కోసం వాళ్ళు చాలా అద్భుతంగా తయారై వస్తారన్నమాట. సో ఎప్పుడైతే స్వామికి వాళ్ళ ఆనందం కలిగిస్తున్నాం అనిపించినప్పుడు వాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది. స్వామికి దివ్య మంగళ రూపం చూసి వీళ్ళ ఆనందం చూసి స్వామి ఇంకా ఆనందపడతాడంట.
మళ్ళీ స్వామి ఆనందపడటం చూసి మళ్ళీ వీళ్ళు ఆనందపడతారు. సో ఈ విధంగా భక్తుడికి భగవంతుడిగా కాంపిటీషన్ ఉంటుంది కదండి. సో ఇక్కడ కూడా భగవంతుడు ఏం చేస్తున్నారు, ఎప్పుడైతే ధరణి మాత కారణంగా భగవంతుడు అందంగా కనిపిస్తున్నారు, మళ్ళీ భగవంతుడు అందంగా ఉన్నారు, మళ్ళీ ధరణి మాత అందంగా కనిపిస్తారు. సో వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళ వల్ల ఒకళ్ళు ఇంకా అద్భుతంగా ఉన్నారన్నమాట. సో ఐ థింక్ అది ఉంటే నీకు చూపిస్తాను అది పిక్చర్. సో ఇక్కడ చూసారు కదా, పిక్చర్ కనిపిస్తుందండి. సో స్వామి ఇలా వస్తాడు చూడండి, ఆయన కోరల మీద ధరణిదేవి ఉందన్నమాట. సో ఈ యొక్క సుందరమైన దివ్యమంగళ రూపాన్ని వాళ్ళందరూ గ్లోరిఫై చేస్తున్నారు. సో మొదటి చెప్పినట్టు ఆయన కోరలచే ఎత్తి పట్టిన పర్వత సహితమకు భూమి ఎలా ఉంది, ఆ యొక్క గజం చక్కగా ఆ యొక్క గజము ధరించింది అనుకోండి, కమలాన్ని పట్టుకుంది అనుకోండి, ఎంత అందంగా ఉంటుందో అలా ఉందని ఒక పోలిక. రెండో పోలిక ఏంటి, ఘన పర్వత శృంగములు సుందరంగా తయారు, ఎప్పుడు పైన మేఘాలన్నీ వచ్చినప్పుడు అది చెప్తున్నారు. మేఘాలన్నీ కప్పితే అది ఇంకా చాలా అందంగా ఉంటుంది అది చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా స్వామి వాళ్ళందరికీ అద్భుతంగా ఆయన దర్శనం ఇవ్వటం అనేది జరిగింది. ఈ రూపాన్ని వాళ్ళందరూ గ్లోరిఫై చేస్తున్నారు. రైట్, ఒకసారి చూద్దాం. మాతాజీ మామూలుగా సౌకర్యాలకి అవి ఉండవు కదా, దంతాలు స్వామికి మాత్రమే ఉన్నాయి. దంతాలు ఉంటాయి కదా, ఉంటాయి. అట్లా అట్లా దంతాలు ఉంటాయా మాతాజీ? అంటే ఇది వైల్డ్ బోర్ అండి, అడవిలో ఉండే వాటికి ఉంటాయి. వైల్డ్ బోర్ ఇది. ఇప్పుడు స్వామి తీసుకున్నది నార్మల్ సూకరం కాదు, వైల్డ్ సూకరం. వైల్డ్ పిగ్ అయితే ఉంటాయి. ఓకే, అదనమాట. మన మామూలు చూసే వాటికి ఉండవు, అది జనరల్ తిరుగుతాయి కదా, బట్ అవి కూడా తగ్గుతాయి కానీ. అవును, అడవి వైల్డ్ బోర్ అంటారు కదా, వాటికి ఉంటాయి, వాటికి ముందుకుంటాయి. సో అవి తగ్గుతాయి, యాక్చువల్గా అడవుల్లో కూడా అవి తగ్గుతాయి అలాగే. రైట్. సో 42వ శ్లోకం. సంస్థాపయైనాం జగతాం సతుష్టుషాం లోకాయ పత్నీమసి మాతరం పితా విధేమ చాస్యై నమసా సహత్వయ యస్యాం స్వతేజోగ్నిమివారణావతా. హే ప్రభు, స్థావర జంగమ వాసులందరి నివాస ప్రయోజనార్థమై ఈ ధరణి నీ భార్య అయినది. నీవు పరమ పితవు, అట్టి నీకు భూమాతతో సహా వందనములను అర్పింతుము. నిస్నాతుడైన యాజ్ఞికుడు అరణియందు అగ్నిని స్థాపించినట్లుగా స్వతేజమును నీవు ధరణియందు నిలిపితివి. 43వ శ్లోకం. కహస్రద్ధీత్యాన్యతమస్తవ ప్రభో రసాం గతాయ భువ ఉద్విబర్హనం న విస్మయోసౌ త్వయి విశ్వవిస్మయే యో మాయ ఏదం ససృజేతి విస్మయం. దేవదేవుడవగు నీవు గాక వేరెవ్వరు ధరణిని జలము నుండి ఉద్ధరింపగలరు. విశ్వ సృష్టియందు నీవు పరమాద్భుతముగా వర్తించి ఉంటివి కావున ఇది ఏమీనూ నీకు అద్భుతమైనది కాదు. నీ మాయచే నీ అద్భుత జగత్తును సృజించితివి. ఓకే, నాగం సునీత మాతాజీ 42 చదవండి. 43 మహాలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్కి జై. లోకములను భరించునట్టి నామమాత్ర గురుత్వాకర్షణ నియమము ఇచ్చట భగవత్ శక్తిగా వర్ణింపబడినది. నిష్ణాతుడైన బ్రాహ్మణ యాజ్ఞకుడు వేదమంత్రముల శక్తి ద్వారా అగ్నిని అరణి యందు నిలిపెడి విధముగా అట్టి శక్తి భగవానునిచే ప్రదానము కావించబడినది. ఈ ఏర్పాటు ద్వారా చరాచర ప్రాణులకు ధరణి వాసయోగ్యం అయ్యను. స్త్రీ గర్భమున పురుషునిచే బీజ ప్రదానము కావించబడినట్లుగా మత్స్యలోక వాసులకు బద్ధజీవులందరూ భూమాత గర్భమున ఉంచబడిరి. భగవానుడు మరియు ధరణి విషయమున ఇట్టి తండ్రి తల్లి భావన భగవద్గీత 14.4 యందు వివరింపబడినది. తాము జన్మించి ఉన్నటి మాతృభూమి ఎడ బద్ధజీవులు మిగుల భక్తి ప్రపత్తులు కలిగియుందురు, కానీ తమ తండ్రిని వారు ఎరుగరు. సంతానమును ఉత్పత్తి చేయుటలో తల్లి ఎన్నడూను స్వాతంత్రమును కలిగి ఉండదు.
అదే విధముగా పరమ జనకుడగు శ్రీకృష్ణ భగవానుని సంపర్కము లేకుండా భౌతిక ప్రకృతి జీవులను సృజింపజాలదు. కనుకనే తల్లికి తండ్రి సహితముగా వందనములను అర్పించుటను శ్రీమద్ భాగవతము మనకు ఉపదేశించుచున్నది. సమస్త చరాచర జీవుల ఆధారమునకు పోషణకు కావలసిన శక్తులన్నిటినీ కేవలము ఆ పరమ జనకుడే తల్లి యందు నిలుపుట అందులకు కారణము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుపాదుల వారికి జై. భాష్యము. అమాయక జనులు మనస్సుకు హత్తుకునే ఏదేని ఒక విషయమును శాస్త్రజ్ఞుడు కనిపెట్టినప్పుడు ఎటువంటి విచారణ లేకుండా ఆ దానిని అద్భుతమైనదిగా సామాన్యుడు అంగీకరించును. కానీ బుద్ధిమంతుడు అట్టి వినూత సృష్టిచే ఆశ్చర్యచకితుడు కాడు. దానికి బదులు అతడు శాస్త్రజ్ఞుని పరమాద్భుత మేధస్సును సృజించిన వానికే సమస్త ప్రతిష్టను ఆపాదించును. సామాన్య మానవుడు భౌతిక ప్రకృతి యొక్క అద్భుత కర్మల ఆశ్చర్యచకితుడగుచుండును. అతడు సమస్త ప్రతిష్టను సృష్టికే వసిగివేయను. కానీ జ్ఞానవంతుడకు కృష్ణ భక్తి రస భావితుడు మాత్రం జగద్వీకరణమున వెనుక శ్రీకృష్ణ భగవానుని మేధస్సు గలదని చక్కగా ఎరిగి ఉండదు. ఈ విషయం భగవద్గీత 9.10 యందు మాయాధ్యే క్షేణ ప్రకృతి సూయతే సచరాచరం నిర్ధారించబడినది. శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమగు జగత్తును నిర్దేశించగలడు కనుక బ్రహ్మాండమగు వరాహ రూపమును ధరించి జలమునందలి బురద నుండి ధరణిని ఉద్ధరించుట అతడికి ఏమాత్రము అద్భుతమైన విషయము కాదు. కనుకనే భక్తుడు అద్భుతమగు వరాహ రూపమును గాంచి చకితుడు కాడు. తన శక్తులచే భగవానుని మరింత అద్భుతంగా వర్తించగలడని అతడు ఎరిగి ఉండటయే అందులకు కారణము. అటువంటి భగవత్ శక్తులు విశేష జ్ఞానము కలిగిన శాస్త్రజ్ఞుని మేధస్సునకు సైతము అచింత్యమైనట్టివి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. జై. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ చక్కగా చెప్తున్నారు. ఏమంటున్నారు? 42లో వాళ్ళు గ్లోరిఫై చేస్తున్నారు. మీరు మా తల్లి తండ్రి ఆ ధరణిదేవితో సహా భూమాతతో సహా ఈ వరాహ స్వామిని ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఈ భూదేవి ఎవరండి? ఎవరి ఎక్స్పాన్షన్? లక్ష్మీదేవి యొక్క ఎక్స్పాన్షన్ ఆవిడ కదండి. ఈ భూదేవి లక్ష్మీదేవి యొక్క అంశ. సో అందుకని ఇక్కడ ఆయన్ని ఆవిడ ఇద్దరిని కలిపి తల్లి తండ్రిని కలిపి కదా మనం ఎప్పుడు కూడా చేస్తాం. భూవరాహ స్వామి, లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ, సీతారామ, మనం ఆయన యొక్క పొటెన్సీ తల్లితో మనం ఎప్పుడు కూడా తండ్రిని కలిపి మనం ఆరాధన చేస్తాం. అందుకని వీళ్ళు చక్కగా గ్లోరిఫై చేస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు ఈ భూమాతే కదండి మన అందరికి కూడా అన్ని రకాల అన్ని విషయాలు ఇస్తుంది. ఒకవేళ భూదేవి మనకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు అనుకోండి, గింజలు పెడతాము, ఆవిడేం ఇవ్వట్లేదు అనుకోండి, ఏమైనా ఉంటుందా ఫలితం? మనం ఏసి నీళ్ళు పోసి ఎండున్న అన్ని ఉన్నా ఆవిడ ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వదు. ఇప్పుడు కూడా మనం చూస్తాం శ్రీమద్ భాగవతంలో అంగ మహారాజు యొక్క పుత్రుడు వీణ పరమ దుర్మార్గంగా తను ప్రవర్తిస్తున్నప్పుడు భూదేవి అన్ని ఇవ్వటం మానేస్తుంది. మొత్తం అన్ని ఫెసిలిటీస్ ఆపేస్తుంది. వాళ్ళు ఎంత సీట్స్ అన్ని పెట్టినా ఆవిడ ఇవ్వదు. తర్వాత మళ్ళీ పృథు మహారాజు వచ్చిన తర్వాత ఆయన వెంబడిస్తారు. అప్పుడు ఆవిడ గోరూపం తీసుకుని ఆవిడ పరిగెత్తుతుంటే పృథు మహారాజు వెనకాల వెళ్ళి, ఎందుకు నువ్వు ఇవ్వట్లేదు? నువ్వు ఇవ్వాల్సినవి నీ బిడ్డలు కదా వీళ్ళందరూ. ఎందుకంటే పృథు మహారాజు కూడా భగవంతుని యొక్క అవతారం, శక్తి ఆవేశ అవతారం. అప్పుడు భూదేవి చెప్తుంది, నా యొక్క రిసోర్సెస్ ని ఎవరైతే అభక్తులు దుర్మార్గులు వీళ్ళందరూ కూడా దోపిడీ చేస్తున్నారు, అవన్నీ భగవంతుని యొక్క ప్రాపర్టీ భగవంతుని సేవలో ఉపయోగించట్లేదు కాబట్టి నేను ఇవ్వటం ఆపేశాను కదండి. నాకు చక్కగా ఎలాగైతే ఆవుకి ఒక సరైన దూడ ఉందనుకోండి చక్కగా పాలు ఇవ్వటం ప్రారంభిస్తుంది. అలాగే అప్పుడు మళ్ళీ స్వయంభూ మనం తీసుకుని వచ్చి ఆ దూడ కింద చేసి అప్పుడు పెతికితే మళ్ళీ గ్రైన్స్ అన్ని వస్తాయి అన్నమాట. సో ఈ ధరణి దేవి మనకి తల్లి కదండి, తల్లి సమానం. ఆవిడ అన్ని మనకి ఫెసిలిటీస్ అన్ని ఇస్తుంది. మరి బీజాలన్నీ ఆవిడలో ఎవరు పెట్టారు? అహం బీజ ప్రదాపిత కదండి. ఇప్పుడు 84 లక్షల జీవరాశుల్లో ఈ మొక్కలు ఇవన్నీ కూడా అదే కదండి. మనం ఓన్లీ విత్తనం పెడితే వచ్చేస్తాయా? ఆ పొటెన్సీ ఆ భూదేవికి ఇవ్వాలి స్వామి. ఇచ్చింది ఎవరు? ఆయన కదండి. కేవలం ఎలాగైతే బిడ్డని జన్మనివ్వడానికి తండ్రి ప్రమేయం లేకుండా తల్లి ఏమీ చేయలేదు, అలాగే బీజ ప్రదాత తండ్రి చేస్తేనే చక్కగా మంచి మంచి దేహాలన్నీ కూడా ప్రకృతి మనకి ఇస్తుంది. అందుకని ప్రకృతి తల్లి, బీజ ప్రదాత తండ్రి కృష్ణ భగవానుడు. సో అదే ఇక్కడ చెప్తున్నారు. అందుకని ఇద్దరికి కలిపి వాళ్ళు నమస్కారాలు సమర్పిస్తున్నారు.
ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, మొత్తం అన్ని జీవులకి ఆధారమైన పోషణ అంతా కూడా వాళ్ళిద్దరు చూసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళని గ్లోరిఫై చేస్తున్నారు. సో ఇంకా ఏమని చెప్తున్నారు 43వ శ్లోకంలో, మీరు తప్ప ఇంకెవరండి తీసుకురాగలరు ఈ ధరణి దేవుని అక్కడ గర్భోదక జలంలో ఉన్న దాన్ని ఎవరు తీసుకురాగలరండి? ఎవరు తీసుకురాగలరు? మీరు మాత్రం తీసుకురాగలరు. కానీ ఇది మాకు చాలా అద్భుతమైంది గానీ, మీకంత అద్భుతమైంది ఏం కాదు. ఎందుకని స్వామి ఇందాక చెప్పుకున్నాం కదా! ఇలాంటి సముద్రాలు ఎన్నో సృష్టిస్తాడాయన. ఎన్నో అనంతమైన విశ్వాలే ఆయన శరీర రూప కోపాల నుంచి వచ్చేస్తూ ఉంటాయి. ఎవరు? కారణోదక సాయి విష్ణువు కింద ఆయన అనంత విశ్వాలకి బ్రహ్మాండాలని ఆయన సృష్టిస్తూ ఉంటాడు. కేవలం ఆయన శ్వాస వీచినంతతోనే. సో, అటువంటి నీకు ఇదేమి అంత పెద్ద విషయం కాదయ్యా! కానీ ఇది మాకు కూడా చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ చెప్తున్నారు. నీ మాయ చేత నీవి అద్భుత జగత్తును సృష్టించివి. సో, మనం చెప్పుకున్నాం. ఏం చేస్తాడాయన? ఈ యొక్క ప్రధానలోకి జీవులందరిని విమిడ్చి ఏం చేస్తాడు? సృష్టి స్టార్ట్ చేస్తాడు కారణోదక సాయి విష్ణు. అది ఇక్కడ గ్లోరిఫై చేస్తున్నారు. మరి ప్రకృతి తనంతట తను ఏమైనా చేయగలదా? లేదు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతి చరాచరం. ఏమని చెప్తాడు స్వామి భగవద్గీతలో? ఈ ప్రకృతి, ఈ జడ ప్రకృతి నా ఆధ్వర్యంలో కదిలేవి, కదలనివి అన్నిటిని కూడా సృష్టిస్తుంది. కదండి! సూయతే సచరాచరం. కదిలేవి, కదలవి అన్నిటిని కూడా యానిమేట్, ఇన్యానిమేట్ అన్నిటిని కూడా నా ఆధ్వర్యంలో క్రియేట్ చేస్తుంది అని చక్కగా చెప్పారు. సో, అందుకని వీళ్ళు ఈ విధంగా గ్లోరిఫై చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారో చూద్దాం. 44వ శ్లోకం. విదున్వత వేదమయం నిజం వపు జనస్తప సత్య నివాసినో వయం సటాసికోద్దూత శివాంబు బిందుభి విమ్యుజ్యమానా భృసమీస పావితాః. ఓ పరమేశ్వర, మేము నిస్సంశయముగా జనలోక, తపలోక, సత్యలోకములనడి పరమ పవిత్ర లోకములందు వసించువారమే. అయినను దేహమును విదిల్చినప్పుడు నీ జూలు నుండి వెదజల్లబడిన నీటి బిందువులచే మరింత పవిత్రులమైతిమి. 45వ శ్లోకం. సవై బతభ్రష్టమతిస్తవైషతే యః కర్మణాం పారమపార కర్మణః యద్యోగమాయా గుణయోగమోహితం విశ్వం సమస్తం భగవన్ విదేహి సం. హే భగవన్, నీ అద్భుత కర్మలు అపారమైనవి. నీ కర్మల అవధిని తెలుసుకొనగోరిన వాడు నిక్కముగా బుద్ధిహీనుడే. ఈ విశ్వమున ప్రతి ఒక్కరూ ప్రబలమగు యోగ శక్తిచే బద్ధులై ఉన్నారు. కనుక దయతో ఈ బద్ధ జీవుల నిర్హేతుక కరుణను చూపుము. లక్ష్మీదేవి మాతాజీ మీరు 44 చదవండి. 45 పద్మ కళ్యాణి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. సాధారణముగా శూకర జీవనము అపవిత్రమైనదిగా భావింపబడును. కానీ భగవానుని వరహావతారము సైతము అపవిత్రమైనదేనని ఎవ్వరును భావింపరాదు. భగవానుడు ఆ రూపము మూర్తిభవించిన వేదములై ఉన్నది. అది దివ్యమైనటిది. జనలోకము, తపలోకము, సత్యలోకములందు వసించు వారులు భౌతిక జగమునందు పరమ పవిత్రాత్ములు. కానీ ఆ లోకములు సైతము భౌతిక జగమునందే నిలిచి ఉన్నందున అతట పెక్కు భౌతిక కల్మషములు కలవు. కనుకనే వరహ భగవానుని ధూళి కొనల నుండి జలబిందువులు తమపై చిందినప్పుడు ఉన్నత లోకవాసులు తాము పవిత్రులమైనట్లుగా భావించింది. భగవానుని కాలి బొటనవేలు నుండి ఉద్భవించిన కారణమున గంగా జలము పవిత్రమైనది. కాలి బొటనవేలు నుండి ఉద్భవించిన జలము మరియు వరహ భగవానుని జూలు నుండి వెదజల్లబడిన జలము నడుమ ఏమాత్రము భేదము లేదు. రెండును పూర్ణములు, దివ్యములు అయి ఉన్నవి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదములు. హరే కృష్ణ మాతాజీ. భాష్యము బై శ్రీల ప్రభుపాద్ జై. అపరిమితుడైన వాని అవధిని అవగతం చేసుకొనగోరు మానసిక కల్పనా పరులు నిక్కముగా భ్రష్టమతులే. వారిలో ప్రతి ఒక్కరును భగవానుని బాహ్య శక్తిచే బంధితులైనట్టి వారే. కనుక ఆ దేవదేవుడు అచింతుడని తెలుసుకుని అతనికి శరణజొచ్చుటయే వారికి పరమోత్తమం. ఆ రీతినే వారు అతని నిర్హేతుక కరుణను పొందగలరు. జనలోకము, తపోలోకము, సత్యలోకము వంటి ఉన్నత లోకములందు వసించు వారిచే వారు మానవుల కన్నను అధిక మేధావంతులు, శక్తిమంతులు అయి ఉందరు. ఈ ప్రార్థనము కావించబడినది. ఇచట విశ్వం సమస్తం అనే పదము మిగుల ప్రధానమైనది.
భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు అనుచు జగత్తులు రెండు కలవు. ఋషులు ఈ విధముగా ప్రార్థించుచున్నారు. రెండు జగత్తులను నీ వివిధ శక్తులచే మోహితమగుచున్నవి. ఆధ్యాత్మిక జగత్తు నందున్న వారు తమను నిన్ను సైతము మరచి నీ ప్రేమయుత సేవయందు లగ్నమై ఉన్నారు. ఇక భౌతిక జగత్తు నందున్న వారు ఇంద్రియ భోగమునందు అనురక్తులై నిన్ను మరచి ఉన్నారు. నీవు అపరిమితుడవైనందున ఎవ్వరును నిన్ను ఎరుగజాలరు. అనవసరమగు మానసిక కల్పనచే నిన్ను ఎరుగ యత్నింపకుండుట పరమోత్తమమైనది. అందుకు బదులు నిర్హేతుక భక్తిచే మేము నిన్ను అర్చించుచున్నట్లుగా దయతో మమ్ము అనుగ్రహించుము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏ లోకవాసులందరూ ప్రార్థిస్తున్నారు? ఇక్కడ మొత్తం అంతా కూడా భూమి అంతా కూడా కింద పడిపోయింది. అప్పటికి ఓన్లీ మరి కింద వాసులు ఉన్నారో లేదో తెలియదు అప్పటికి ఇంకా. ఎందుకంటే బ్రహ్మదేవుడు క్రియేట్ చేసినప్పుడు ఆయన ఆ తామర తూడులోకి వెళ్ళినప్పుడు 14 లోకాలు అయితే డివైడ్ చేసేస్తాడు ఆయన. కానీ ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇంకా కింద లోకాల్లో ఎవరు కూడా ఫిల్ అయినట్టు లేదు కదండి. సో ఎందుకంటే బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన వాళ్ళే. వాళ్ళు మహర్జన తపలోకాల్లోనే ఉంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. అంతే కదా. ఇప్పటివరకు బ్రహ్మదేవుడు ఓన్లీ అద్భుతమైన వాళ్ళని సృష్టించాడు. ఆ తర్వాత మను వచ్చాడు. అంతే కదండి. అంటే అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పై ప్లానెట్స్ లోనే ఉంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఎవరు రాలేదు. ఇంకా ఇంద్రుడు వీళ్ళెవరు స్వర్గ దేవతలు కూడా ఇంకెవరు రాలేదు కదండి. అంటే వాళ్ళ బాడీస్ ఇంక ఇవ్వబడలేదు. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? మహర్జన తప సత్యలోకంలో ఎవరైతే ఉంటున్నారో అప్పటికి ఎవరైతే క్రియేట్ అవ్వబడ్డారో వాళ్ళందరూ ప్రార్థిస్తున్నారు. సో కింద లోకాల్లో మరి ఉన్నారా లేదని డీటెయిల్స్ మనకి ఇవ్వలేదు. సో దాన్ని బట్టి కానీ కింద లోకాల్లో ఉన్న వాళ్ళకంటే కూడా వాళ్ళెవరు బాగా ఉన్నతమైన వాళ్ళు. అది మాత్రం మనకు తెలిసింది. కానీ అటువంటి పవిత్ర లోకంలో ఉన్న వాళ్ళే ఏమని చెప్తున్నారు? ఈ భగవంతుడి యొక్క జూలు ఇలాగా ఉంటుంది కదా, ఆయన విదిలించుకుంటే ఇందాక మనం చూసాం కదా పిక్చరు. సో దీనికి జూల్ ఉంటుంది కదండి. శుక్రానికి జూల్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది కదా. ఎలాగైతే సింహానికి ఉంటుంది కదా జూలు, అలాగే ఉంటుంది. సో ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చి ఇలా విదిలించుకున్నాడు, ఆయన విదిలించుకున్నప్పుడు ఆ నీరు చుక్కలు పడితే వాళ్ళందరూ కూడా పవిత్రమైనట్టు ఫీల్ అయ్యారంట. సో ఫీల్ అయ్యాము, పవిత్రం అయ్యాము, పవిత్రం అయితిమి, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకి పవిత్రం అయ్యామని చెప్తున్నారు. ఈవెన్ మనకి టెంపుల్లో అర్ఘ్య సమర్పించిన తర్వాత ఇప్పటికీ కూడా మనకి టెంపుల్లో స్వామికి సమర్పించిన అర్ఘ్యాన్ని మన మీద జల్లుతారు కదండి. సో జల్లుతారు. సో మన ఇంట్లో కూడా మంగళహారతి చేసినప్పుడు మనం కూడా అర్ఘ్య సమర్పించిన తర్వాత అది కూడా మన మీద జల్లుకుంటాం. ఎందుకంటే అది స్వామితో టచ్ అయింది ఏదైనా సరే దివ్యమైపోతుంది. స్వామి యొక్క దివ్య దేహానికి టచ్ అయిన ప్రతిదీ కూడా దివ్యమైనది. స్వామి నోట్లోంచి వచ్చింది భగవద్గీత, స్వామి పాద పద్మాల నుంచి గంగాకి ఎంత ప్రాముఖ్యం కదండి. అన్నిటినీ పవిత్రం చేయగలదు. అలాగే స్వామి జూలి నుంచి వచ్చిన నీటికి, స్వామి ఆ యొక్క బొటన వేలు నుంచి వచ్చిన గంగకి ఎటువంటి తేడా లేదు. రెండు కూడా చాలా పవిత్రం చేస్తాయి. రెండు కూడా ఏమన్నారు? పూర్ణములు, దివ్యములు, ఎటువంటి తేడా లేదు. అలాగే మనకి శంకరాచార్యుల వారు ఏమంటారు? భగవద్గీత అలాగే గంగా రెండు కూడా పవిత్రమైనవే. ఎందుకని ఆయన ఏమని పోలిస్తారు? గంగ స్వామి యొక్క పాద పద్మాల నుంచి వచ్చింది, భగవద్గీత స్వామి ముఖతా వచ్చింది కదండి. రెండు కూడా పవిత్రం చేస్తాయి. ఏమంటారు? ఎవరైతే యమధర్మరాజు డిస్కషన్ పెట్టుకోకూడదు అనుకుంటే ప్రతినిత్యం గంగా గీతోదకం, గంగా గీతని రెండు కూడా తీసుకోవాలి లోపలికి, తాగండి అని చెప్పాడు ఆయన. అప్పుడు యమధర్మరాజుతో డిస్కషన్ అవసరం లేదు అని చెప్పారు. అలాగే ఇక్కడ వీళ్ళు ఏమని చెప్తున్నారు? నీ జూల్ నుంచి వచ్చిన ఆ యొక్క వాటర్, నీ దేహం ఎప్పుడైతే విదిలించుకున్నప్పుడు వచ్చిన జూల్ నుంచి వచ్చిన నీటి బిందువుల చేత మేము పవిత్రమయ్యామని చెప్తున్నారు. సో ఇంకా 45వ శ్లోకం చివరి ప్రార్థన. ఇప్పటి వరకు ప్రార్థనలు అయిపోయేది, లాస్ట్ ప్రార్థన. సో ఇప్పటి వరకు ప్రార్థించారు. సో యాక్చువల్ గా మనం ఎటువంటి ప్రార్థన చూసినా చాలా బాగా గ్లోరిఫై చేస్తారు ఎవరైనా సరే భగవంతుని. కానీ లాస్ట్ లో ఆ లాస్ట్ ప్రేయర్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మొదటి ప్రేయర్స్ డిఫరెంట్ గా ఉన్నా లాస్ట్ ప్రేయర్ ఏముంటుంది? మా మీద కరుణ చూపించండి. సేమ్ వీళ్ళు కూడా అదే చేశారు. ఇంత అద్భుతంగా గ్లోరిఫై చేశాం కదా, మాకు అన్ని తెలుసు అనుకుంటున్నావేమో. లేదయ్యా, హే భగవన్ ఏమంటున్నారు? అద్భుత కర్మణ, ఆయన ఎవరంట? యహ కర్మాణం పరమ పార కర్మణ.
సో నీవి చాలా అద్భుతమైన కర్మలయ్యా. సో అపారమైనవి. నీ అన్ని తెలుసుకోవటం కష్టం. ఎవరైతే ఇవన్నీ తెలుసుకున్నా అని చెప్తే వాడు బుద్ధిహీనుడే. అలాగే తెలుసుకోవాలా మొత్తం అన్ని నేను తెలిసేసుకుంటా అనుకోవటం కూడా బుద్ధిహీనత్వమే. ఎందుకంటే అనంత శేషుడు సృష్టి ఆరంభం ముందు నుంచి అనంతమైన నోలతో గ్లోరిఫై చేస్తున్నాడంట స్వామి యొక్క గుణగణాలు. ఇవి ఉన్నాయి స్వామి అని కౌంట్ వేస్తున్నాడు. ఇంకా ఆయనే కంప్లీట్ చేయలేకపోయాడు. సో అనంతుడంటే ఆయనే కదండి. ఆయన స్వామి ఆయనకి అనంతుడికి ఎటువంటి తేడా లేదు. ఆయనే ఆయన గుణాలు లెక్కిస్తుంటే అవి ఇంకా వస్తున్నాయి. అటువంటిది స్వామిని అన్ని గుణాలు నేను తెలిసేసుకుంటా, నేను తెలుసుకోవాలనుకుంటా, నేను తెలిసేసుకున్నాను కాబట్టి చెప్తాను. అదంటే అది బుద్ధిహీన మూర్ఖత్వం అది. ఎందుకంటే హరి అనంతం, హరి లీల అనంతం, హరి గుణం అనంతం. హరికి సంబంధించింది ఏదైనా అనంతమే. ఆయన భక్తులు అనంతంగా ఉంటారు. ఆయన ధామం అనంతం కదండి. ఆయన గుణగణాలు మొత్తం నేను తెలిసేసుకున్నానని చెప్పాడంటే ఎవరైనా వాడు మూర్ఖుడే. పోనీ తెలుసుకోబోతున్నాను అన్నా మూర్ఖుడే. ఎందుకంటే అది అసాధ్యం. అనంతమైనవి అనంతంగా ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఇప్పుడే మొత్తం ఆయనకున్నాయని తెలుసుకున్నామని చెప్పే క్షణంలోనే ఇంకో 2 వచ్చేస్తాయి ఆయనకి అద్భుతమైన గుణాలు. అంత అద్భుతమైన శక్తులు ఉంటాయి ఆయనకి. సో ఇంకా అందుకనే వాళ్ళు ఏమని చెప్తున్నారు, అందరూ కూడా నీ యొక్క యోగ శక్తిచే. ఎలాగా ఆయన యొక్క యోగ శక్తిచే ఎలాగ బంధించబడుతున్నారు? ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయన యోగమాయ ఆధ్వర్యంలో కంట్రోల్‌లో ఉంటారు. భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఇంద్రియ తృప్తి కోసం వచ్చిన వాళ్ళందరినీ ఎవరి ఆధ్వర్యంలో పెడతాడు? స్వామి యొక్క బహిరంగ శక్తి మహామాయ ఆధ్వర్యంలో ఉంటారు. సో స్వామి యొక్క శక్తికి అందరూ బద్ధులై ఉన్నాం. మేమందరం కూడా నీ యొక్క శక్తికి బద్ధులై ఉన్నప్పుడు మేము ఎలా తెలుసుకోగలమయ్యా అన్ని విషయాలు నీవి? సో కాబట్టి ఏమంటున్నారు? నీ అన్ని విషయాలు మానసిక కల్పన ద్వారా తెలుసుకోవటం కంటే నీకు భక్తి చేయటం చాలా అద్భుతమైన విషయం. అంతే కాకుండా ఏమంటున్నారు? మమ్మల్ని కరుణించండి. స్వామి కరుణ అంటే ఏంటండి? ప్రసాదం అభిగచ్చతి. స్వామి కరుణ మనకు లభించిందంటే ఏంటి? మనకి భక్తియుత సేవ పట్ల అమితమైన ఆసక్తి వస్తమే అది స్వామి యొక్క కరుణ. చాలా మంది అంటారు మాకు స్వామి కరుణించట్లేదని, కరుణించట్లేదని. ఏం కరుణించాలి? ఆల్రెడీ నీకు గిఫ్ట్ ఇచ్చేసాడు ఆయన. భక్తియుత సేవ అనేది తీసుకొచ్చి అంత అద్భుతమైన గిఫ్ట్ నీ చేతిలో ఇస్తే అసలు కరుణించట్లేదండి. మరి ఏం కరుణించాలి ఇంకా నిన్ను? ఏం ఎక్స్ట్రార్డినరీగా ఇవ్వాలి? అన్నిటికంటే ఎక్స్ట్రార్డినరీ భక్తే. ఆ భక్తి అనేది నీ జీవితంలోకి రానే ఇచ్చేసాడు ఆయన. కదండీ! సో దాన్ని తీవ్ర గతిలో ఎలా చేయాలో ఆలోచించడం మానేసి ఏమి ఇవ్వట్లేదండి. 10 ఏళ్ళు అయిపోయింది. ఈ కష్టాలు కష్టాలే ఉన్నాయి. ఆ! ఏవండి? ఇవ్వాల్సిన రివార్డ్ ఏంటి? భక్తి. బ్రహ్మాండే భ్రమిత కొన భాగ్యవాన్ జీవ. ఆ భాగ్యవాన్ జీవ నిన్ను చేశాడు. నీకు భక్తి ఇచ్చాడు. భక్తి లత ఇచ్చాడు. ఇచ్చిన భక్తి లతను విడిచిపెట్టి ఇంకా లేనివి ఇంకా ఏముంటాయండి? భక్తి కాకుండా ఏమిది లేదు. భౌతిక ప్రపంచంలో గాని, ఆధ్యాత్మిక ప్రపంచంలో గాని అడగాల్సింది. భగవంతుడి దగ్గర మనం అడగాల్సింది భక్తే. అంతకంటే ఇంక పెద్ద అవార్డ్ ఏమి లేవు. మనకి భక్తి ఇచ్చాక కూడా సంతోషం లేదంటే మనం వేరే వాటి గురించి ఎతుకుతున్నాం. ఏంటి? పూజ, లాభ, ప్రతిష్ఠ. ఎవరో పొగడాలి. ఏదో గ్లోరిఫై చేయాలి. అయ్యయ్యో! ఇంత అద్భుతంగా గార్లెండ్స్ అన్ని కట్టాను. ఎవరు పొగడట్లేదండి ఈరోజు. ఇంత అద్భుతంగా భగవంతుని అలంకరించా. ఎవరు పొగడట్లేదండి ఈరోజు. ఇంత అద్భుతంగా భగవంతుడి గురించి కీర్తన చేస్తున్నా. అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇటువంటివి ఆశిస్తూ ఉంటే మనకు ఆనందం దొరకదు ఎప్పటికి కూడా. మనం భగవంతుని సంతృప్తి కోసం, గురువు సంతృప్తి కోసం, గురు పరంపర సంతృప్తి కోసం చేస్తున్నంత సేపు కూడా మనం ఆ దివ్యానందాన్ని చక్కగా అనుభవిస్తాం. మనం భక్తి చేస్తున్నా దివ్యానందం పొందలేకపోతున్నామంటే ఇవే అన్నమాట ప్రాబ్లమ్స్. ఏం చేస్తున్నాం? ఒకటి వైష్ణవ అపరాధమైనా చేస్తున్నాం. లేకపోతే సేవ, పూజ, లాభ, ప్రతిష్ఠ కోసం చేస్తున్నాం కానీ భగవంతుడి కోసం చేయకపోతే అప్పుడు మనకు ఆనందం ఉండదు. కదండీ! లేకపోతే ఆయన కరుణ ఏంటి? భక్తియుత సేవ. మన జీవితంలో ఇంకా భక్తి చేయగలుగుతున్నామంటే అది ఆయన అపారమైన కరుణ మన మీద ఉన్నట్టన్నమాట. అందుకని వీళ్ళు కూడా అడుగుతున్నారు. నీ నిర్హేతుక కరుణని మా మీద చూపించండి. ప్రభుపాద్ గారు రాశారు ఇక్కడ. నిర్హేతుక భక్తిచే మేము నిన్ను అర్చించినట్లుగా దయతో మమ్మల్ని అనుగ్రహించు. కరుణ అంటే ఏంటి? మనం భక్తియుత సేవలో ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి. దేహం విడిచినా, విడవకపోయినా, వైకుంఠం వెళ్ళినా, వెళ్ళకపోయినా, నరకం వెళ్ళినా, స్వర్గం వెళ్ళినా. శుద్ధ భక్తులు ఏమి అడుగుతారు? వైకుంఠం అడగరు, గోలోకం అడగరు. ఎక్కడికెళ్ళినా నువ్వు నరకంలో పెట్టినా, స్వర్గంలో పెట్టినా మాకు ఒకటి చెయ్యి. నీ భక్తిని మర్చిపోకూడదు. భక్తుల సాంగత్యం ఉండాలి. నీ కథ మాకు వినే అదృష్టం కలిగించు. ఇవే అడుగుతారు. ఎందుకంటే వాళ్ళేం అడగరు. కదండీ! సో
భక్తియుత సేవ అనేది హైయెస్ట్ రివార్డ్. ఆయన కరుణ అంటేనే అది. సో భగవంతుడి కరుణ మా మీద లేదండి. వాళ్ళ మీద చాలా ఉంది కాబట్టి వాళ్ళు చూడండి ఎంత బాగా డెవలప్ అయిపోతున్నారు. ఏం సో డెవలప్ అయిపోయింది మనతో తీసుకెళ్ళలేం కదండి. కదండి. ఆ డెవలప్ అయిపోయిన కారు, ఇల్లు, బంగ్లా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఏది డెవలప్ అయితే మనతో వస్తుంది ఏమండి? ఏది డెవలప్ అయితే మనతో వస్తుంది? భక్తి భక్తి మీద భక్తి మాతాజీ. ఆ, భక్తి భక్తియుత సేవ. భక్తియుత సేవ భక్తి చేస్తే జ్ఞానం సో ఇంకా 4 శ్లోకాలు ఉన్నాయి. కంప్లీట్ చేసేద్దామా లేకపోతే రేపు చూద్దామా? కంప్లీట్ చేసేద్దాం మాతాజీ. 4 50 శ్లోకాల వరకు కొన్ని చేసేద్దామంటారా? ఓకే. చేసేద్దాం. 46 శ్లోకం. మైత్రేయ ఉవాచ ఇత్యుపస్థీయమానోऽసౌ మునిర్భిర్బ్రహ్మవాదిభిః సలిలే స్వపురాక్రాంత ఉపాదత్తావితావనిం. మైత్రేయ ముని పలికెను. ఆ విధముగా సమస్త మునులచే బ్రహ్మవాదులచే అర్చితుడై వరాహ భగవానుడు తన గిట్టలచే ధరణిని తాకి దానిని నీటిపై నిలిపెను. 47 శ్లోకం. సైస్తం భగవానోర్వీం విశ్వసేన ప్రజాపతి రసాయ లీలరోన్నీతామప్సున్యస్య యయౌ హరిః. ఈ రీతిని సమస్త జీవ పోషకుడకు విష్ణు భగవానుడు ధరణి జలము నుండి ఉద్ధరించి జలము పైననే తేలునట్లుగా దాన్ని నిలిపి తన స్వధామమునకు తిరిగిపోయెను. 48 శ్లోకం. యయేవమేతాం హరిమేధసో హరే కథాం సుభద్రాం కథనీయమాయినః శృణ్వీత భక్త్యా శ్రవయేత వోసతీం జనార్దనోస్యాసు హృది ప్రసీదతి. వరాహ భగవానుని ఈ కమనీయమగు మంగళకర కథను ఎవరేని భక్తితో శ్రవణము చేసినచో వర్ణించినచో ఎల్లరి హృదయములందు వసించు జనార్దనుడు మిగుల ప్రసన్నుడగును. థ్యాంక్ యూ శ్రీదేవి మాతాజీ. ఈ రోజు మనం కథ ఫలితం కూడా ఈ రోజు కంప్లీట్ చేసుకుంటున్నాం, లేకపోతే సగంలో ఆగిపోయేది. రైట్. సో 46 శ్లోకం ఎంవిడి భవానీ మాతాజీ మీరు చదవండి. 47 సునీత హరిబాబు మాతాజీ, 48 శ్రీదేవి అడప మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. 47 కదా మాతాజీ? 46 అండి. 46 మీరు చదవండి. 47 నెక్స్ట్. ఓకే మాతాజీ. భాష్యము. వరాహ భగవానుని అచింత్య శక్తి చేతనే ధరణి నీటిపై నిలబడును. భగవానుడు సర్వశక్తిమంతుడు. తత్కారణమున ఘనమైన గ్రహములను అతడు తాను కోరినట్లుగా జలము పైన గాని వాయువునందు గాని నిలుపగలడు. భగవానుని ఈ శక్తులు ఏ విధముగా పనిచేయునో మానవుని అల్ప మేధస్సు ధారణ చేయగలడు. అట్టి విషయం ఏ విధముగా సాధ్యపడినటకు మానవుడు ఏదియో నాకు అస్పష్టమగు సిద్ధాంత వివరణను వసగవచ్చునేమో గాని నిజమునకు అతని అల్ప మేధస్సు భగవత్కర్మలను ధారణ చేయజాలదు. కనుకనే దేవదేవుని కర్మలు అచింత్యములని పిలువబడినవి. అయినప్పటికీ మండూక స్వభావపు తత్వవేత్తలు ఏదియోనొక కాల్పానిక వివరణము నసుగుటకు యత్నించుచునే ఉందరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శ్రీల కృపాదికి జై. భాష్యం. విష్ణు భగవానుడు ప్రత్యేకమగు ప్రయోజనముల కొరకు తన సంకల్పముచే అసంఖ్యాకమగు అవతారములయందు భౌతిక లోకమునకు అరుదించెను. తిరిగి స్వధామమునికే మరలిపోవును. అవతారమనగా అవతరించున్నది అని అర్థము. కనుక అతడు ధరణికి ఏతించినప్పుడు అవతారమని పిలువబడును. స్వయము భగవానుడు కాని ఈ ధరణికి ఏతించునట్టి విశిష్టమగు భక్తులు కాని మనవలే సాధారణ జీవులు కాదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు. భగవద్గీత 10.10 యందు తెలుపబడినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు విశుద్ధ భక్తులకు భక్తి యోగము నొసగును. దానిచే వారు అత్యున్నత పూర్ణత్వ స్థాయికి ఉద్ధరింపబడుదురు. భగవానుని ప్రేమయుత సేవయందు నిరంతరము నెలకొని ఉండెడి విశుద్ధ భక్తులకు ఆ దేవదేవుని చేరుటకు అవసరమగు జ్ఞానమంతయు వసగబడినని ఇచ్చటను ధృవపరచబడినది. ఏమండి ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు? 48 కదా?
మాతాజీ 49 భాష చదువుతున్నారండి. అదే కదా 48లో అదే 48 రావట్లేదు ఏంటంటే నాకు డౌట్ వచ్చింది. 49 చదువుతున్నారు. 49లోకి వెళ్ళిపోయానా? లేదు లేదు 48 అదే నేను ఏంటి ఇక్కడ మాతాజీ ఇందులో ఈ పదాలు ఏం రావట్లేదు అనుకో. 49 చదువుతున్నాను. ఓకే, సారీ. 48 చదువు. భాష్యం. భగవానుడు పలు అవతారములందు అరుదించుచు కర్మల నొనరించుచు కమనీయమగు చరిత్రను జగమున కొసగును. ఆ చరిత్ర స్వయము అతని వలనే దివ్యమైనది. ఏదియోనొక అద్భుతమగు కథను వినుట ఎందు మనము ప్రియమును కలిగి ఉందుము. కాని దాదాపుగా ఆ కథలన్నీయును భౌతిక ప్రకృతికి చెందిన నాసిరకపు గుణములను కలిగి ఉన్నందున మంగళకరములు గాని శ్రవణాదాయకము కాని కాకున్నవి. ప్రతి జీవుడును ఉన్నత గుణములకు ఆత్మస్వరూపుడై చెందినవాడే. భౌతికమైన దేదీయును అతనికి మంగళకరము కాదు. కనుక బుద్ధిమంతులైన వారు భగవత్ లీలా వర్ణములను స్వయముగా శ్రవణము చేయించు ఇతరులను శ్రవణము చేయునట్లుగా చేయవలెను. అదియే భౌతిక అస్తిత్వ వేదములన్నింటినీ నశింప చేయగలదు. కేవలము తన నిర్హేతక కరుణ చేతనే శ్రీకృష్ణ భగవానుడు ఆ ధరణికి అరుదించి తన కరుణామయ కర్మల చరిత్రను వసుగుచుండును. దాని ద్వారా భక్తులు ఆధ్యాత్మిక లాభమును పడేయగలరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇప్పుడు మైత్రేయమని చెప్తున్నారు మళ్ళీ, రైట్? ఇప్పటివరకు ఎవరు మధ్యలో ఎవరు ప్రార్థించారు ఈ అన్ని ప్రార్థనలు? ఋషులు ప్రార్థించారు. ఋషులు, బ్రహ్మదేవుడు, దేవతలు అందరూ కలిసి చక్కగా ప్రార్థించారు. అవన్నీ చెప్పారు. అందుకని ఋషి వాచ అని చదివాం ఇందాక. మళ్ళీ ఇప్పుడు మైత్రేయుడు కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మైత్రేయ వాచ అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు. సో ఆ విధంగా ఎప్పుడైతే ఈ విధంగా గ్లోరిఫై చేశారు ఋషులందరూ, సో ఆ తర్వాత ఆయన చక్కగా మళ్ళీ ఆయన స్టైల్లో ఒక హూంకారం చేసేసి చక్కగా చిరుమందహాసం చేసేసి ఏం చేశారంట, తన గిట్టలచే ఆ ధరణిని తాకి ఏం చేశారు ఆయన, ఇప్పుడు గర్భోదక జలాల నుంచి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, గర్భోదక జలాల నుంచి పైకి వచ్చేసాడు ఆయన. సో ఇప్పుడు గర్భోదక జలాల్లో పెట్టేశాడు ఆయన. ఏదైనా హెవీ ఆబ్జెక్ట్ నీటి పైన పెడితే మునుగుతుందా తేలుతుందా? మనకు తెలిసిన కానీ ఇప్పుడు వరాహ భగవానుడు ఎంత శక్తి ఇచ్చాడో ఆవిడ తేలటానికి శక్తినిచ్చాడంట. ఎంత అద్భుతమైన విషయం కదండి. సో ఆ తర్వాత ఏమవుతుంది, ఆవిడ మళ్ళీ తన స్థానానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ నీటి మీద తేలుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మళ్ళీ వరాహస్వామి తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ తన ప్లేస్ లోకి ఆవిడ వెళ్ళి నెలకొంటుంది అనమాట. సో ఇవన్నీ స్వామి మాత్రమే చేయగలడు. ఆ శక్తి స్వామి మాత్రమే ఇవ్వగలడు కదండి. సో మొన్న కూడా మనం యూనివర్స్ గురించి చెప్పుకున్నాం. ఆ కూర్మం ఎక్కడ ఉంటుంది? కూర్మం కింద ఎవరైనా ఉన్నారు? ఇంకా కూర్మం కింద ఎవరు లేరు కదండి. ఆ 14 లోకాల అనంతశేషుడు కింద ఆ కూర్మం ఉంది. ఆ కూర్మం కింద ఇంకెవరు లేరు. అదంతా ఎయిర్ లో ఉంది, స్పేస్ లో ఉంది అదంతా కూడా కదండి. సో ఇటువంటిది గ్రావిటేషన్ ఫోర్సా అవి ఇవి మన క్యాలిక్యులేట్ చేసుకున్నవేవి భగవంతుడి యొక్క శక్తులకి వాటికి సంబంధం ఉండదు కదండి. సో ఇక్కడ ఏమని చెప్పి మండూక స్వభావ తత్వవేత్తలు. సో మనం చేసేది ఎలా ఉంటుంది మనం చెప్పుకున్నాం కదా. కప్ప పిల్ల సముద్రంలో, అట్లాంటిక్ సముద్రంలో ఉన్న కప్ప వచ్చి నూతిలో పడింది అనుకోండి. ఆ నూతిలో ఉన్న కప్పకి అట్లాంటిక్ మహాసముద్రం ఎంత ఉందో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ నూతిలో ఉన్న కప్ప ఇంత 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 అని చెప్పి ఏం చేసింది, పొట్ట పెంచి పగిలి చచ్చిపోయింది. అలాగ ఉంటుంది తప్ప ఎలాగైతే నూతిలో ఉన్న కప్పకి అట్లాంటిక్ సముద్రం ఎంత గొప్పదో తెలియనట్టే ఈ శాస్త్రవేత్తలకి తత్వవేత్తలకి భగవంతుని గురించి మానసిక కల్పన ద్వారా అర్థం చేసుకోవడం అసాధ్యం. ఎందుకంటే అవి మనలాంటి అల్ప మేధస్సు ఉన్న వాళ్ళకి ఎలా జరుగుతాయో తెలియదు. ఒకవేళ మనం కూడా అదృష్టం ఉంటే ఎప్పుడైనా లీల చూస్తే ఓహో ఇలా కూడా జరుగుతుందని మనం తెలుసుకోవాలన్నమాట. రైట్? సో ఇంకేమని చెప్తున్నారు, ఆయన అవతరించాడు అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆవిడ అలా పెట్టారో 47వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఆయన తన స్వధామానికి తిరిగి వెళ్ళిపోయారు. అంటే ఆయన వైకుంఠ ధామానికి వెళ్ళిపోయారు. అంటే మనకి ప్రతి ఒక వైకుంఠంలో రకరకాల రూపాల స్వామి ఉంటారు. ఒకానొక వైకుంఠంలో వరాహస్వామి కింద కూడా ఆయన పూజలు అందుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఆయన ఆ ధామానికి వెళ్ళిపోయాడు అక్కడికి. అందుకని చెప్పారనమాట. రైట్? సో 48వ శ్లోకంలో ఈ యొక్క ఫలశ్రుతి చెప్తున్నారు. ఈ వరాహ కథ మనం శ్రద్ధగా వింటున్నాం. ఎన్ని రోజులు బట్టి వింటున్నాం? 2 రోజులు బట్టి,
3 రోజులు బట్టి వింటున్నాం కదండి. 3 రోజులు బట్టి వింటున్నాం చక్కగా. సో దాని యొక్క ఫలితం చెప్తున్నారు మైత్రేయ ముని ఇక్కడ. ఏమంటున్నారు? కథనీయ, సుభద్రాం కథనీయ, చాలా కమనీయంగా ఉంటుంది, అలాగే మంగళకరమైన కృష్ణ కథ. సో దీన్ని ఏ విధంగా చేయమంటున్నారు? శృణ్వీతః, ఎవరైతే శ్రద్ధతో భక్తితో శ్రవణం చేసినా, అలాగే శ్రవయేత, ఇతరులకు వినిపించినా ఏమవుతుందంట? వాళ్ళ హృదయం ప్రసీదతి, వాళ్ళ హృదయం నందు వసించే జనార్దనుడు వాళ్ళ పట్ల చాలా ప్రసన్నం చెందుతాడంట కదండి. సో ఈ 3 రోజులు అబ్సెంట్ అవ్వకుండా విన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేమున్నాం మాతాజీ. ఎంతమంది ఉన్నారు? ఈ 3 days మన వరాహ కథ స్టార్ట్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మిస్ అవ్వకుండా ఎంతమంది ఉన్నారు? మీకు కుదిరితే వీడియోస్ ఆన్ చేయండి అబ్బా. మనందరం స్వామిని ప్రసన్నం చేసాం అంటున్నారు. ఇప్పుడు కూడా ఆనందంతో ఎవరు వీడియో ఆన్ చేయట్లేదు. రైట్ రైట్. సో మన అందరూ భక్తితోనే శ్రవణం చేశారు కదా. అయితే మనందరూ మన హృదయంలో వసించే పరమాత్మ చాలా ప్రసన్నం అయి ఉంటాడు మన పట్ల డెఫినెట్ గా. ఎందుకంటే మైత్రేయమని చెప్తున్నారు కదండి. మైత్రేయమని మాట తప్పు కాదు కదా. ఎందుకంటే స్వామి ఏమన్నారు? నేను చెప్పిందైనా మాతాజీ ప్రసన్నం అయ్యి స్వామి బృందావనం నుంచి రేపు నా బర్త్డే అని ప్రసాదం కూడా పంపించారు మాతాజీ. బృందావనం నుంచి చాలా గిఫ్ట్స్ పంపించారు నాకు స్వామి. అవునా? ఎవరు వెళ్ళారు బృందావనం? మా చుట్టాలమ్మాయి మామూలుగా తను మెడికల్ పరంగా చదువుకొని వెళ్ళి ఆటోమేటిక్ గా వెళ్ళింది అనమాట బృందావనానికి. వెళ్ళి ఇంకా డ్రెస్ బొట్టు అన్ని పంపించారు మాతాజీ. హరి హరి. అయితే అక్కడికి వెళ్ళి ఉంటారు. ఎక్కడ మన రాధారాణి టెంపుల్ కి వెళ్ళి ఉంటారు. ద్వారకా కృష్ణుడు వచ్చారు మాతాజీ ఇంటికి. ఓకే ఓకే, ద్వారకా వెళ్ళారా? ఓకే ఓకే. జై. బృందావనంలో బృందావనానికి వెళ్ళారు. ద్వారకా కృష్ణుడు ఫోటో తెచ్చారు. ద్వారకా కృష్ణ ఫోటో తెచ్చారా? ఓకే. బృందావనంలో అది ఏంటండి ఆ ప్లేస్ లో అక్కడ మనకి రాధారానికి ఇవన్నీ సమర్పిస్తాము. ప్లేస్ గుర్తు రావట్లేదు. సర్లే. అక్కడ రాధారాణి ప్రసాదం కింద మళ్ళీ మనకి ఇస్తారు. మన ఇచ్చిన కాటుక అవన్నీ ఇస్తారనమాట. సో ఒకవేళ అక్కడికి వెళ్ళారేమో ఏమో తెలీదు. వెరీ గుడ్. పోన్లే, ఎనివే మీకు ప్రసాదం వచ్చింది, సంతోషం. మా గురించి కూడా ప్రార్థించండి ఆ బృందావనేశ్వరుని శ్రీమతి రాధారాణి. రైట్. సో ఈ విధంగా భగవంతుని అన్ని కూడా ఏంటంటే కృష్ణ కథలు శ్రవణదాయకములు, మంగళకరములు. ఎవరికి బోర్ కొట్టలేదు కదా. అదేంటండి ఋషులు ఎంతలాగా పొగిడేస్తున్నారు వరాహస్వామిని. ఎవరైనా చెప్తే ఇలా అంటారా? సూకరు భగవాన్ ఇంతలా పొగుడుతున్నారా? ఏం అనిపించలేదు కదా. ఓహో, ఇంత అద్భుతంగా ఉంటాడా స్వామి అని మనకు అర్థమైంది. వాళ్ళందరూ అంత బాగా గ్లోరిఫై చేయటం కారణంగా, ఈ విధంగా వాళ్ళ గ్లోరిఫికేషన్ ఉండటం కారణంగా మనకి వరాహస్వామి చూసిన వెంటనే ఓకే, ఈయన చాలా దివ్య మంగళ స్వరూపం, ప్రతిదీ కూడా యజ్ఞంతో పోల్చారు ఆయన ప్రతి ఒక్క అంగాన్ని అని ఇంకొకసారి మనం వరాహస్వామి చూసినప్పుడు చాలా మనకి వినయ విధేతలు ఇంకెక్కువగా మనం బాగా ఆయనకి చక్కగా మనం మంగళాచరణ చేయగలం అన్నమాట. సో అదే చెప్తున్నారు. ఇంకేమంటున్నారు మాతాజీ? ఏమండి? ఇదివరకు అలాగే అనిపించేది, ఏంటి స్వామి అలా తీసుకున్నారు అనిపించేది. ఇవాళ చదువుతుంటే మీరు తీసుకోకూడదు, నిన్న చదువుతుంటే ఇక అది పోయింది. ఇక ఇదే భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో వచ్చినా భగవంతుడే కదండి. సో మనం ఏ వేషం వేసుకున్నా బద్ధజీవే. మన రాజు వేషం వేసుకున్నా బద్ధజీవే. ఏమండి? రైట్. అవును. నా మూర్ఖత్వం పోయింది మాతాజీ. నాది కూడా చాలా పోయింది మాతాజీ. ఎంతో అద్భుతమైన విషయాల్లో యాక్చువల్ గా భాష్యం ఒక్కొక్కటి చదువుతున్నప్పుడు ఇంకా అద్భుతంగా అనిపించింది యాక్చువల్ గా అయింది. రైట్. సో ఈ విధంగా భక్తులు ఆధ్యాత్మిక లాభాన్ని పడేయగలరు. సో ఎవరైతే ఈ శ్రవణం చేశారో, సో ఇప్పుడు మీరు కూడా కీర్తన చేయవచ్చు. ఎవరికి చెప్పవచ్చు వరాహస్వామి కథ? ఎవరికైనా చెప్పవచ్చు. మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి ఏమండి చెప్పవచ్చు కదా, కీర్తించవచ్చు. డెఫినెట్ గా ఈ 3 రోజులే కదా. ఈ 3 రోజుల్లో మనం తెలుసుకున్న చాలా, ఎందులో కొన్ని విషయాలైనా చెప్పిన వరాహ భావాన్ని గ్లోరిఫై చేసిన మనకు కుదిరినంతగా కదండి. మొత్తం గ్లోరిఫై చేయలేము ఎలాగో, ఎంత కుదిరితే అంత. ఏమండి? చుట్టాలింటికి వెళ్ళినప్పుడు అది చదివినిపిస్తే వాళ్ళు సంతోషిస్తారు మాతాజీ. డెఫినెట్ గా వినిపించవచ్చు. సో ఇంకా లాస్ట్ 2 శ్లోకాస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. ఇంకా అద్భుతమైన విషయాలు చెప్తారు మైత్రేయ ముని. చూద్దాం. మన అదృష్టం ఇంకా ఎంతో బాగుంది ఈ రోజు. 49వ శ్లోకం. తస్మిన్ ప్రసన్నే సకలాశిషాం ప్రభో
కిం దుర్లభం తాభిరలం లవాత్మభిః అనన్య దృష్ట్యా భజతాం గుహాశయః స్వయం విదత్తే స్వగతిం పరపరాం. దేవదేవుడు ఎవని ఎడనేని ప్రసన్నత నొందినప్పుడు లభింపని దేదియును మిగిలి ఉండదు. అటువంటి దివ్య లబ్ధిచే అతడు ఇతరమంతయు తుచ్చమని అవగతం చేసుకొనును. దివ్యమగు ప్రేమయుత సేవయందు నెలకొనిన వాడు ఎల్లరి హృదయములందు వసించునట్టి స్వయం భగవానుని చేతనే అత్యున్నత పూర్ణత్వ స్థాయికి ఉద్ధరింపబడును. 50వ శ్లోకం. కోనామ లోకే పురుషార్థ సారవేత్ పురా కథానాం భగవత్ కథాసుధాం ఆపీయ కర్ణాం జలిభిర్భవాపః మహో విరజేత వినా నరేతం. మానవేతరుడు తప్ప వేరెవ్వరూ ఈ లోకమందు వసించుచు జీవితపు చరమగమ్యం పట్ల అనురక్తుడు కాకుండాను సమస్త భౌతిక వేదాల నుండి మనుజును ఉద్ధరించినట్టి భగవత్ కథాసుధను ఎవ్వడు నిరసించును. రైట్. పద్మకళ్యాణి మాతాజీ 49 చదవండి. పద్మిని మాతాజీ చదవమంటారా మాతాజీ? పద్మకళ్యాణి మాతాజీ చదవమంటారా హ్యాండ్ మాతాజీ? రైజ్ చేశారు. పద్మకళ్యాణి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారండి. 55 పద్మిని మాతాజీ చదవండి. హరే కృష్ణ. భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కీ జై. భగవద్గీత 10.10 యందు 10వ అధ్యాయము 10వ శ్లోకము యందు తెలుపబడినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు విశుద్ధ భక్తులకి బుద్ధియోగం నసుగును. దానిచే వారు అత్యున్నత పూర్ణ స్థాయికి ఉద్ధరింపబడుదురు. భగవానుని ప్రేమయుత సేవయందు నిరంతరము నెలకొని ఉండేడి విశుద్ధ భక్తునకు ఆ దేవదేవుని చేరుటకు అవసరమగు జ్ఞానమంతయు వసగబడునని ఇచ్చుటను ధృవపరుపబడినది. అటువంటి భక్తునకు కృష్ణ సేవ తప్ప పొందవలసిన విలువైనదేదియూ లేదు. ఎవరైనా శ్రద్ధతో సేవను గూర్చినచో భంగపాటుకు ఆస్కారమే లేదు. భగవానుడే స్వయముగా భక్తుని పురోగతి భారమును తీసుకొనుట అందులకు కారణము. భగవానుడు ఎల్లరి హృదయములందు వసించి ఉన్నాడు కనుక భక్తుని మనసు నెరిగి సమస్తము సాధ్యపడినట్లుగా చేయును. వేరు మాటలలో కుహనా భక్తుడు అంటే భౌతిక లాభములను పొంద ఉత్కంఠత కలిగిన వాడు అత్యున్నత పూర్ణస్థితిని పొందజాలడు. అతని సంకల్పమును భగవానుడెరిగి ఉండుటయే అందులకు కారణము. కనుక మనుజుడు తన ప్రయోజనమునందు శ్రద్ధావంతునిగా మారినా చాలును. పిదప అన్ని విధములుగా సహాయము చేయుటకు భగవానుడే కలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యము బై శ్రీల ప్రభుపాదకి జై. భాష్యము. దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుని కథాను వర్ణనము అమృత ప్రవాహం వంటిది. మానవుడు కానివాడు తప్ప వేరెవరూ అట్టి అమృతము త్రాగా నిరాకరింపరు. ప్రతి మానవునికి భక్తియుత సేవయే అత్యున్నత జీవిత లక్ష్యమై ఉన్నది. ఇక అట్టి భక్తి దేవదేవుని దివ్య కర్మలను శ్రవణము చేయుట ద్వారానే ఆరంభమగును. కేవలము జంతువు లేదా స్వభావమునందు దాదాపు జంతువే అయినట్టి మానవుడే దివ్యమగు కృష్ణకథను శ్రవణం చేయుట పట్ల అభిరుచిని చూప నిరాకరించును. ప్రపంచమున కథలు చరిత్రలకు సంబంధించిన పుస్తకములు పెక్కుగలవు కానీ భగవత్ చరిత్రలు లేక భగవత్ కథలు మినహా వేరేమ్యు భౌతిక క్లేశ భారమును తగ్గించుటలో సమర్థవంతములు కావు. కనుక భౌతిక ఆస్తిత్వమును నిర్మూలించవలనని విషయమున గంభీరత్వను కలిగిన వాడు శ్రీకృష్ణ భగవానుని దివ్య కథల శ్రవణ కీర్తనములను కావించవలను. లేనిచో అతడు మానవేతరములతో పోల్చబడును. శ్రీమద్ భాగవతం నందలి శ్రీ వరాహ భగవానుని అవతరణము అను తృతీయ స్కంధంలోని 13వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషకు సమాప్తం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. జై. థ్యాంక్ యూ మాతాజీ. సో మైత్రేయమని చక్కగా చెప్పారు. ఎవరైనా భక్తితో ఈ మంగళకరమైన కమనీయమైన ఈ వరాహ భగవానుడి శ్రవణం చేసిన కీర్తన చేసిన వాళ్ళ హృదయంలో ఉన్న జనార్దనుడు ప్రసన్నం అవుతాడు వాళ్ళ పట్ల అని చక్కగా చెప్పారు. సో 49వ శ్లోకంలో చెప్తున్నారు భగవంతుడు ఎవరి పట్లయితే ప్రసన్నం పొందితే వాడు పొందలేనిది ఇంకేముంటుందండి. ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు రాజుగారు మన పట్ల బాగా సంతృష్టి పడ్డాడు అనుకోండి, ఇక రాజ్యంలో వాడు పొందలేనిది ఏమైనా ఉంటుందా? రాజుగారు చాలా హ్యాపీ అయిపోయినాయా, నీకేది కావాలంటే అది ఇస్తా అంటున్నాడు ఆయన.
సో పొందలేనిది ఏమి ఉండదు. అటువంటిది భగవంతుడు మన పట్ల ప్రసన్నుడయ్యాడు అనుకోండి, ఇక మనం పొందలేనిది ఏమైనా ఉంటుందా? ఏది ఉండదు. భగవంతుడు మన పట్ల ప్రసన్నం అయితే ఏం చేస్తాడు? మనకి భక్తియుత సేవలో చక్కగా పడిపోకుండా మనని రక్షిస్తూ ఉంటాడు ఆయన కరుణతో. సో అంతకంటే ఇందాకే మనం చెప్పుకున్నాం. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏమీ లేదు కదండీ! మనం భగవంతుడి నుంచి పొందాల్సింది ఏంటి? భక్తియుత సేవ. సో అందుకని అది పొందిన వాళ్ళకి ఇంకేం పొందాల్సింది ఏమీ లేదు. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా రాశారు. శ్రద్ధతో సేవను కూర్చునచ్చో భంగపాటుకు ఆస్కారమే లేదు. సో ఒక్కోసారి మనకి భక్తి జీవితంలో ఆనందం దొరకట్లేదు అంటే, ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పినట్టు మనం కుహనా భక్తులం అయితేనే మనకు ఆనందం దొరుకుతుంది. కుహనా భక్తులంటే పూజ, లాభ, ప్రతిష్ట ఏదో ఆశిస్తున్నాం. ఓహ్! వీళ్ళు పలానా భక్తులు గౌరవించాలి. లేకపోతే ఏదో ఆశిస్తున్నాం. గౌరవమో, పేరో, ప్రతిష్టో కదండీ! అటువంటివి ఆశిస్తే గనక మనం పూర్ణత్వాన్ని సాధించలేం. పూర్ణత్వం సాధించలేకపోతే భగవంతుడిని చేరలేం. కదండీ! సో ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలన్నా మన జీవిత పరమ లక్ష్యం భగవంతుని చేరాలి అంటే కుహనా భక్తుడి కింద ఉండకూడదు. నామమాత్ర భక్తుడి కింద ఉండకూడదు. భక్తి నుంచి ఏదో ఆశించకూడదు. భక్తిలోకి ఎందుకొచ్చామండి? భగవంతుడి కోసం వచ్చాం. అక్కడికొచ్చాక మళ్ళీ భౌతిక పరమైనవి అడుగుతుంటే మనకంటే మూర్ఖులు ఎవరు లేరు. సో భక్తి చేయడానికి వచ్చింది ఎందుకు? భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి. సరే అయితే ఏదో ప్రాసెస్ దొరికింది. ఆ ప్రాసెస్ దొరికిన తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి నన్ను తొయ్యండి బాబు స్వామి అని అడిగితే వాడికంటే మూర్ఖుడు ఎవరు లేరు. కదండీ! రాజుగారి దగ్గరికెళ్ళి ఓ రాజుగారు ఎలాగోలా నన్ను జైల్లో ఏసేసేయండి మీ కారాగారంలో అలా పడుంటానంటే వాడు మూర్ఖుడు. కదండీ! వాడు చాలా మూర్ఖుడు. సో అటువంటి విధంగా ఉంటుంది మన భగవంతుడి దగ్గరికెళ్ళి ధనం దేహి, అది దేహి, ఇది దేహి అంటే. మన భగవంతుడి దగ్గరికెళ్ళి అడగాల్సిందేంటి స్వామి నీ అత్యంత కరుణ ఎప్పుడు నా మీద ఉండాలి. ఎంతో అద్భుతంగా నీకు సేవ చేసే అదృష్టాన్ని నాకెప్పుడు కలిగింది. అది మాత్రం తీసేయవద్దు నా జీవితంలోంచి. అది మనం అడగాలి. కదండీ! సో అది చెప్తున్నారు. సో 50 శ్లోకంలో కొంచెం గట్టిగానే చెప్తున్నారు. సో మానవేతరుడు తప్ప అంటే ఏంటండి? ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదంటే కృష్ణ కథ అంటే? ఏమని చెప్తున్నారు మైత్రేయమని? జంతువులు. జంతువు ఇంకోటి కూడా చెప్పారు. ఇంకోటేంటి? మానవేతరుడు అంటే మానవుడు కాకుండా ఇతర జంతువులు. ఇంకోటి ప్రభుపాద్ గారు భాషలో రాశారు. చూసారా? ఎవరైనా అబ్జర్వ్ చేశారా? మాతాజీ చదువుతున్నప్పుడు? జంతువు కుహనా లేదా భక్తులు అని చెప్పారు కదా. అది 49లో 50లో ఏమని చెప్పారు? జంతువు లేదా స్వభావమునందు దాదాపు జంతువే అయినట్టి మానవుడు. కదండి! అవును మాతాజీ చదివారు. జంతువుకి ఇంట్రెస్ట్ లేదు. అలాగే స్వభావ రీత్యా జంతువులాగా ప్రవర్తించేవాడు కూడా కృష్ణ కథ పట్ల ఆసక్తి ఉండదు. సో మనం అనుకుంటాం ఎంతో మందికి ఇక్కడ భాగవతం అవుతుందని చెప్తాం. అదేంటండి 20 మందే వచ్చారు, లేకపోతే 30 మందే వచ్చారు. అది ఇప్పుడు ఇక్కడ ఏమన్నా మహాభారత డ్రామా జరుగుతుందంటే జూమ్ నిండిపోద్ది కూడా. సరిపోదు స్పేస్. కదండీ! అదే కృష్ణ కథ అనేపాటికి అటెండెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే దానికి ఒక సుకృతి ఉండాలి. కదండీ! శ్రవణం చేయడానికి కూడా ఒక సుకృతి ఉండాలి. ఒక క్వాలిఫైడ్ పర్సనే కృష్ణ కథని వినగలరు. అందరూ వినగలరా? అందరూ వినలేరు. కదండీ! దానికి టికెట్ ఉంది. ఏంటా టికెట్? శ్రద్ధ, నమ్మకం, శాస్త్రం పట్ల, గురువు పట్ల నమ్మకం. కదండీ! సో ఆ నమ్మకం ఉన్న వాళ్ళే శాస్త్రం దగ్గర వరకు రాగలరు. శ్రద్ధగా వినగలరు. కదండీ! సో అటువంటి వాళ్ళకి జీవిత లక్ష్యం భక్తియుత సేవ అయితే వాళ్ళు చాలా అద్భుతంగా కృష్ణ కథని ఆస్వాదిస్తారు. కానీ ఎవరు కృష్ణ కథ వరకు రాలేరు? ఎవరు ఓన్లీ గ్రామ్య కథ, భగవంతుడి కథ కాకుండా వేరే కథల పట్ల ఎవరు ఆసక్తి అవుతారు? కేవలం ఆల్మోస్ట్ దాదాపు జంతు స్వభావం ఉన్న వాళ్ళే. అంటే ఆహార, నిద్ర, భయమైతున కార్యక్రమాల్లోనే ఉన్నవాళ్ళు. జంతువులాగానే జీవిస్తున్న వాళ్ళు. ఏమన్నారు? ధర్మేణ హీన పశువే సమాన. ధర్మాన్ని ఆచరించిన వాడు పశువుతో సమానం. సో ధర్మం ఏంటండి? భగవంతుని సేవ చేయటమే మన ధర్మం. కదండీ! పంచదారకి తీపిగా ఉండటం ధర్మం. సాల్ట్‌కి ఉప్పుగా ఉండటం ధర్మం. అలాగే జీవుడికి భగవంతుడి భక్తి చేయటమే ధర్మం. సో ఆ ధర్మాన్ని ఆచరించిన వాడు కేవలం జంతువుతో సమానంగా ఉంటాడు. వాడికి ఇంకా భగవంతుడి కథ పట్ల అభిరుచి అనేది ఉండదు. సో అందుకని క్లియర్‌గా చెప్తున్నారు. మానవేతరుడు తప్ప ఎవరు చరమ గమ్యం తెలుసుకోకుండా ఉంటారు. చరమ గమ్యం ఏంటండి ఇంతకీ? మన చరమ గమ్యం ఏంటి? పురుషార్థం. జీవిత గోలోక గమ్యం ఏంటి? బృందావనం వెళ్ళాం. గోలోక బృందావనం. భగవంతుని తెలుసుకోవటం, భగవంతుని భగవంతుణ్ణి చేరటం.
సో ఇంకేమైనా సమస్త భౌతిక వేదాల నుండి మనుషుని ఉద్ధరించినట్టి భగవత్ కథాసుధను ఎవరు నిరసించును అంటే భక్తులైన వాళ్ళు ఎవరు కూడా భగవంతుని యొక్క కథాసుధను ఎప్పుడు కూడా వద్దు అని చెప్పరనమాట. ఎందుకంటే అది ఏం చేస్తుందంట, ఈ భౌతిక వేదాల నుంచి వాడికి ముక్తిని కలిగిస్తుంది. రైట్. సో కరెక్టే అంటారా? మనందరికి కూడా అమృతం తాగినట్టే ఉంది. ఇక్కడ ప్రభుపాద్ గారు రాశారు, శ్రీకృష్ణ దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుని కథాను వర్ణనము అమృత ప్రవాహం వంటిది. సో చెవుల్లో అమృతం వెళ్తున్నట్టుందా, సీసం వెళ్తున్నట్టుందా? అమృతం వెళ్తుంది కదండి. అది అమృతం ఇది. అందులో ఈ రోజు వరాహస్వామి కథ, నరసింహ భగవాన్ యొక్క ఫస్ట్ దర్శనం చూసాం. ఈరోజు చాలా అద్భుతమైన రోజు అన్నమాట మన చరిత్రలో. ఈ విధంగా మనం 13వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. భూ వరాహస్వామికి జై, విదుర మైత్రేయ సంవాద్కి జై. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఏమండి? బ్రహ్మ సంహిత 10 శ్లోకాలు చదివి పంపించానండి. చూసానండి. థ్యాంక్ యూ మాతాజీ. మీరు, పద్మ కళ్యాణి మాతాజీ, శశికళ మాతాజీ మీ ముగ్గురే పంపించారు బ్రహ్మ సంహిత. మిగతా వాళ్ళు నేను చెప్పింది వినలేదా, లేకపోతే వాళ్ళు బ్రహ్మ సంహిత పుస్తకం లేదా? ఎందులో పెట్టాలి విన్నాం మాతాజీ, ఎందులో రాయమన్నారు మాతాజీ? ఏంటి మాతాజీ, ఏం చదవాలి? భక్తి వృక్ష గ్రూప్స్ లో మీరు ఉన్నారు కదా, భక్తి వృక్ష గ్రూప్ లో మీరు పంపించవచ్చు. మీ దగ్గర బ్రహ్మ సంహిత పుస్తకం ఉంటే ఏమని చెప్పాను, రోజుకి 6 శ్లోకాలు పంపించండి. నెక్స్ట్ బుధవారం వచ్చేపాటికి అప్పటి వరకు చెప్పుకున్న 44 శ్లోకాలు మీరు రిసైట్ చేసినట్టు అవుతుంది అని చెప్పా కదండి. ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేసినా ఎంతకంటే బాగా రావట్లేదంటే ఎంత బాగా వస్తే అంత బాగానే పంపించండి. ఆ విధంగా మనకి ఆ బ్రహ్మ సంహిత అలవాటు అవుతుంది. బ్రహ్మ సంహిత ప్రతిసారి కూడా మన ఇస్కాన్ మందిరాల్లో అభిషేకం అవుతున్నప్పుడు ప్లే చేస్తారు. మనకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు బ్రహ్మ సంహిత మీనింగ్ తెలుసుకుంటున్నాం, శ్లోక బై శ్లోక, వర్డ్ బై వర్డ్, పర్పట్లో లైన్ బై లైన్ తెలుసుకుంటున్నాం. మీనింగ్ తెలిసి ఇప్పుడు ఆ శ్లోకం కూడా వచ్చింది అనుకోండి, ఆ భావంతో మనం కీర్తన చేస్తూ అక్కడ అభిషేక్ చూస్తూ ఉంటే నిజంగా అది మర్చిపోము అభిషేకం ఎప్పటికీ కూడా. సో విత్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. అందుకని నేర్చుకోండి. అట్లీస్ట్ ఆ విధంగా అయినా మీరేమి ఇప్పుడు స్కాలర్స్ లాగా మనం రీసెర్చ్ చేయక్కర్లేదు. జస్ట్ ప్రేమగా భక్తితో చేస్తే జనార్దనుడు చక్కగా సంతోషపడతారు. మాతాజీ మీరు పెట్టి వినమన్నారు, అయితే మా దగ్గర పుస్తకం లేదు. అయితే నేను పీడిఎఫ్ పెడతాను. శాస్త్రాధ్యయనం గ్రూప్ లో పంపించాలా మాతాజీ? భక్తి వృక్ష గ్రూప్స్ లో పంపించండి. శాస్త్రాధ్యయనంలో మీరు పంపించలేరు కదా, అందులో పంపించడానికి కుదరదు. లేని మాతాజీ నేను. అవును, ఆ రోజు మీరు అటెండ్ అవ్వలేదా? సో మొన్న బుధవారం డిస్కస్ చేసాం ఇది, బ్రహ్మ సంహిత శ్లోకాలు పంపించండి అని. భక్తి వృక్షకి వేరే ఉందా మాతాజీ? భక్తి వృక్ష గ్రూప్స్ లో మీరు ఉన్నారు కదా మాతాజీ, శ్రీదేవి మాతాజీ. ఇప్పుడు BV8 శాస్త్రాధ్యయనంలో మీరు పంపించలేరు అందులో, ఎందుకంటే అంత ఎక్కువ మంది ఉన్నారు కదా, అది గ్రూప్ అడ్మిన్స్ కి పర్మిషన్ ఉంది. మిగతా భక్తి వృక్ష గ్రూప్స్ లో మీరు పంపించండి. ఆల్రెడీ శశికళ మాతాజీ, ఈ రోజు సుభద్ర మాతాజీ పంపించారు, పద్మ కళ్యాణి మాతాజీ కూడా పంపిస్తున్నారు. మీరు పంపితేనే విన్నాం మాతాజీ 2 రోజులు. నేను పీడిఎఫ్ పెడతాను, శాస్త్రాధ్యయనం గ్రూప్ లో బ్రహ్మ సంహిత పీడిఎఫ్ పెడతాను. సో అక్కడి నుంచి మీరు చూసి రిసైట్ చేసుకోవచ్చు. కావాలంటే ప్రింట్ కూడా తీసేసుకోండి, అది చాలా అద్భుతమైన పుస్తకం బ్రహ్మ సంహిత. బుక్ ఉంది మాతాజీ, అయితే దేంట్లో పెట్టాలి అని? మీరు భక్తి వృక్ష గ్రూప్ లో ఉన్నారు కదా, BV8 లో ఉన్నారు కదా మాతాజీ, దాంట్లో పెట్టమంటారా? దాంట్లో పెట్టండి, దాంట్లో. ఓకే మాతాజీ. ఓకే జై. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. సో మన శ్రవణ యజ్ఞం కూడా అందరూ శ్రవణం చేస్తున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు ఎన్నో రోజు మన శ్రవణ యజ్ఞంలో? 5th డే మాతాజీ. 5th డే, రైట్. జై. సో చక్కగా శ్రవణం చేయండి. 27 రోజులు చక్కగా శ్రవణం చేసి గౌరంగ మహాప్రభుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. Thank you so much, dear devotees. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.
గ్రంథరాజ్ హరే శ్రీమద్ కృష్ణ మాతాజీ భాగవతం భగవత్ की ప్రణామాలు. जय, जय श्रील जय प्रभुपाद की जय, जय गुरु महाराज जय पताక స్వామి మహారాజ్ की जय. జై. जय సో మర్చిపోవద్దు, రేపొద్దున్న 8 to 9 మనకి భాగవతం ఉంది. ఓకే, ఓకే మాతాజీ. పొద్దుపూట మాతాజీ, సాయంకాలం కదా? సాయంకాలం సేమ్ టైమింగ్స్ 8 to 9 PM. ఓకే రేపు మాతాజీ. సండే అంటే కదా మాతాజీ? ఓకే, సండే కూడా చెప్దామని డిసైడ్ అయ్యాం మొన్న. ఓకే ఓకే. మాకు ఆ భాగ్యం ఓకే, ఉంది అయితే. సో ఉదయం పూట హరే 8 కృష్ణ దగ్గర నుంచి మాతాజీ 9 దండవత్ దాకా ప్రణామం. మాతాజీ. ఉదయం కాదండి, మామూలుగా సేమ్ ఇదే టైమింగే, రాత్రి పూటే 8 to 9 సేమ్ అన్నమాట, సేమ్ టైమింగ్సే. ఆదివారం కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో అదన్నమాట. హరి బోల్. మాతాజీ సో అయితే మనం నాగం సునీత మాతాజీ బర్త్డే రోజున మనం స్టార్ట్ బర్త్డే. చేస్తున్నాం ఆదివారం భాగవతం క్లాసెస్. ఇది బాగా గుర్తుండిపోద్ది మనకి. అవును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ మాతాజీ సాయంత్రం పెత్తరంతో వెళ్దాం అనుకుంటున్నాం మాతాజీ, వెళ్తున్నాం. డెఫినెట్ గా వెళ్ళండి, మా అందరి గురించి ప్రార్థించండి ఆ శ్రీనివాసుని. డెఫినెట్ గా. అలాగే అండి, అక్కడి నుంచి శ్రీరంగం కూడా వెళ్తున్నాం మాతాజీ. మేము బెంగళూరు నుంచి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఆయన దగ్గరికి వెళ్ళి చాలా సంవత్సరాలు బెంగళూరు ఉన్నప్పుడు ఫటాఫటా వెళ్ళిపోయే వాళ్ళు. సాటర్డే అనుకుంటే చాలు హ్యాపీగా వెళ్ళిపోయే వాళ్ళు. 5 గంటల్లో అక్కడ ఉండి దర్శనం చేసుకుని మండే మార్నింగ్ వచ్చేసేవాళ్ళం. అవును, ఇక్కడికి చాలా వచ్చాక సంతోషం. చాలా దూరం అయిపోయింది. బట్ ప్రార్థించండి శ్రీనివాసుని మాకు కూడా దర్శనం కలిగించాలి తొందరగా. అలాగే మాతాజీ. నాకే కొంచెం హెల్త్ కొంచెం జలుబు ఇదిగా ఉంది, కొంచెం దడుపుగా ఉంది. దేవుడి మీద భారం వేసి అక్కడికి వెళ్దాం. వెళ్తే అన్ని సెట్ అయిపోతాయండి. గోవిందా గోవిందా అన్ని ఆయనే తీసేస్తాడు నిమిషంలో. మాతాజీ, అక్కడ తిరుపతిలో వరాహస్వామి సేమ్ మన కథ విన్న వరాహస్వామి గుడే కదా మాతాజీ? ఆది వరాహ స్వామి. ఎస్ ప్రభు, ఆది వరాహ స్వామి కింద ఆయనదే. ఆ హిల్ అంతా ఆది వరాహ స్వామిదే. మన అవును శ్రీనివాసుడు టెనెంట్ అద్దెకుంటున్నాడు అక్కడ. అవును అవును ఆది వరాహ స్వామి కొండ అదంతా. అవునండి. రైట్. పుస్తకము ట్యాబు పట్టుకెళ్తాను వీలైనప్పుడు. డెఫినెట్ గా మాతాజీ. ఓకే, మా అందరి గురించి కూడా ప్రార్థించండి. అక్కడ వరాహ స్వామిని చెప్పండి, మీ కథ ఆల్రెడీ రీసెంట్ గానే విన్నాము. మాతాజీ చెప్తున్నారు అని చెప్పండి స్వామి. మాతాజీ నిన్న తిరుపతి వెళ్ళినా అలాగే ఆ రోజులా. కాకపోతే అది శాస్త్ర అధ్యయనం విన్నాను, మీరు చెప్పింది ఆ రోజు ఇక. ఓకే ఓకే, చెప్పండి. వరాహ స్వామి గట్టిగా పిటిషన్ పెట్టండి త్వరగా మాతాజీ దర్శనం కలగాలి. మాతాజీ జై మాతాజీ. జై. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు 8 to 9 14వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ. జై. థ్యాంక్ యూ డివోటీస్.